పిఎన్ నాగరాజ్ గారు హిందువులకి సపోర్ట్ చేయరు. సో మిమ్మల్ని శాండ్ స్మగ్లర్, అదేవిధంగా రైస్ స్మగ్లర్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఎవరైతే శానిటైజర్ వర్కర్స్ ఉన్నారో సో వాళ్ళని మీరు అరై తూరై కొట్టిన వాళ్ళు సో ఫేవరల్ రోజు వాళ్ళ పాదాలకు కడగడం జరిగింది. అంటే ఎందుకు ఆ పని చేయడం జరిగింది? కొన్ని అరే తూరే అని ఎప్పుడన్నా దుర్భాషలాడిన రోజు ఒకటి ఉంది అని చెప్పి మీరు వాళ్ళని అడగండి. ఈ క్షణమే ఈ రోజు నుంచి ఈ రాజకీయాల నుంచి నేను నిష్క్రమించాను. ఓకే, అంటే మీ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు 10 టర్మ్స్ మీరు సర్పంచ్గానే పోటీ చేయండి అంటే చేస్తారు. అంటే ఈ 5 సంవత్సరాలు మీరు ఏమేమి అభివృద్ధి చేయడం జరిగింది వీకోటలో? వీకోట అనేది మీరు ఒక 5 years బ్యాక్ మీరు చూసినారంటే ఆ ఓల్డ్ వీకోట ఎట్లుంది, ఇప్పుడు వీకోట ఎట్లుంది చెప్పండి. వీకోట ప్రజలు మాత్రం కొంతమంది ఏమంటున్నారంటే సో సర్పంచ్ మాత్రం వాళ్ళ అమ్మగారు, పెత్తనం మాత్రం ఈయనది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? సార్ ఇప్పుడు సర్పంచ్ ట్యాక్స్ కూడా పెంచడం జరిగిందంట. అంటే చాలామంది ట్యాక్స్ కట్టడానికి ఇబ్బందులు పడ్డట్టు చాలామంది చెప్పడం జరిగింది. నేను ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఇప్పటివరకు నాకు తెలిసి ఈ 5 yearsలో ఏ కమిషనర్ కూడా ఈ ట్యాక్సెస్ మీద ఇంత పర్టికులర్గా పోయిన దాఖలా ఎక్కడా లేవు. అంటే మీరు ప్రెసిడెంట్గా ఉన్న గొడవలు ఎందుకు జరుగుతాయి? ఆ గొడవలలో మీ పేరు ఎందుకు వినిపిస్తుంది ఎక్కువగా? సో అంటే అమ్మగారిని చూసి ఓట్లేయడం జరిగిందా, మిమ్మల్ని చూసి ఓట్లేయడం జరిగిందా, వైసీపీ పార్టీని చూసి ఓట్లేయడం జరిగిందా? మా మార్క్ అనేది మేము ఏం చేసామనేది యూ కెన్ సీ ఇట్ ఇన్ ది టౌన్. ఎక్కడ ఏముంది అంటే ఓడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది వైసీపీ? మేజర్ పార్టీ ఏది చేసిందంటే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది, ఇది ఒక మేజర్ పార్టీ అనేది నేను అనుకుంటాను. కానీ అది మంచిది కదా. అంటే మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు సార్? నేను ఇంటికి వచ్చి ఖచ్చితంగా నేను ఒక 5,000 10,000 మెజార్టీతో గెలిచిపోతాం సర్పంచ్ అనుకున్నాను. లాస్ట్గా అక్కడ కౌంటింగ్ బూత్ పోయి నేను విన్నయ్య వచ్చి డిఫీటెడ్. అప్పుడు అనుకున్నాను ప్రజల మైండ్ సెట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మనం ముందర పోయినామంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మనం రిసీవ్ చేసుకోవడం వేరే, మళ్ళీ వెనకాల వాళ్ళు ఏం చేయడానికి. అంటే మీరు ఇంకా అంటే సర్పంచ్గానే పోటీ చేయాలనుకుంటున్నారు కానీ ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఎంపీనో అవ్వాలని చెప్పేసి ఎందుకు అనుకో? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిఎన్ నాగరాజ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సో సక్సెస్ఫుల్గా 5 సంవత్సరాలు సర్పంచ్గా అమ్మగారు పూర్తి చేసుకున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? సార్ ఇట్స్ వెరీ గ్రేట్. ఎందుకంటే ప్రజలు మనకు ఇచ్చిన అవకాశాన్ని మేము ఈ 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మా ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, ఇంకా 2 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఏదైతే మాకు అపోజిషన్గా అప్పుడు ఉండిందో ఇప్పుడు రూలింగ్ ఉందో దీంతో పూర్తి చేయడం అనేది మాకు సంతోషంగా ఉంది. ఈ 5 సంవత్సరాలు కూడా మాకు వి ఎంజాయ్డ్ ఎవ్రీ 5 year. మాకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా వాళ్ళ కోసమే కేటాయించినామని, వాళ్ళు మంచికే కేటాయించినామని చెప్పి నేను భావిస్తాను. ఓకే, అంటే ఈ 5 సంవత్సరాలు మీరు ఏమేమి అభివృద్ధి చేయడం జరిగింది వీకోటలో? సార్ ఇప్పుడు వీకోట అనేది గత 40 సంవత్సరాల నుంచి చూస్తే అభివృద్ధికి దూరంగా ఉండింది. 4 పర్యాయాలు ఒకే ఫ్యామిలీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఫ్యామిలీ నుంచినే కంటిన్యూగా వస్తూ ఉంది. వాళ్ళ పరిధిలో వాళ్ళు ఆ రోజు అభివృద్ధి చేస్తారు అది వచ్చినారు ప్రజలు. నేను ఈ టర్మ్ మాకు ఏదైతే మాకు సర్పంచ్గా మేము పోటీ చేసే గెలిచినామో దానికి ముందు కూడా నేను పోటీ చేసినాను. అప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ కేమ్ టు పాలిటిక్స్. ఏదో నేను బిజినెస్ చేసుకుంటా ఉండే టైంలో ఏదో సర్పంచ్గా పోటీ చేయాలని చెప్పి ఒక దీంతో నేను ఆ రోజు కంటెస్ట్ చేయడం జరిగింది. నేను వెరీ షార్ట్ స్పాన్, ఒక 10 days, ఇంకా ఎలక్షన్ 10 days ఉందంటే అప్పుడు నామినేషన్ దాఖలు చేసి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను సర్పంచ్ పోటీ చేయాలనుకున్నాను. ఓకే, ప్రజలు ఆ రోజు నాకు సెకండ్ ప్లేస్ ఇచ్చినారు. దాదాపు 10 మంది ఆ రోజు నా మీద కంటెస్ట్ చేసినారు. ఓకే, ఆ 10 members పెద్ద వాళ్ళంతా కంటెస్ట్ చేసినారు హూ ఆర్ దేర్ ఫ్రమ్ పాలిటిక్స్ ఫ్రమ్ ది పాస్ట్ 20 to 30 years. ఓకే, కానీ ఎవరైతే సిట్టింగ్ సర్పంచ్ ఉన్నారో వాళ్ళు విన్నర్ అయినారు. నేను సెకండ్ ప్లేస్ వచ్చింది నాకు. ఓకే, ఆ సెకండ్ ప్లేస్ వచ్చినప్పుడు విన్నింగ్ క్యాండిడేట్కి 2000 votes వస్తే నాకు 100 votes వచ్చినాయి. కానీ ఆ 5 years నుంచి కూడా ఎప్పుడు కూడా మనకు ప్రజలు మమ్మల్ని తిరస్కరించినారు అనే భావన లేకుండా ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ మైండ్ సెట్లోనే ప్రజలకు దగ్గరయ్యే విధంగానే ఆ 5 years అంతా కూడా నేను బిల్డప్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాక అప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ ఎలక్షన్స్లో లేడీస్ రిజర్వేషన్ వల్ల మా మదర్ను కంటెస్ట్ చేయడం జరిగింది. దాంతో దాదాపు 4,650 ఓట్ల మెజారిటీ ఒక సర్పంచ్కి
మీరు మామూలుగా ఈ సర్పంచులకు వచ్చేది 100-200 వస్తాయి కానీ అవును వీకోట ప్రజలు మాకు అత్యధిక మెజారిటీతో 4650 ఓట్ల మెజారిటీతో మమ్మల్ని సర్పంచ్ సీట్పై ఆ రోజు కూర్చోబెట్టడం జరిగింది. ఓకే. అంటే ఈ 4650 ఓట్లు రావడానికి కారణం ఈ 5 ఇయర్స్ మేము ఏదైతే అపోజిషన్లో ఉన్నామో అప్పుడు మేము చేసిన పోరాటాలు అయితే ఏమి, అప్పుడు మేము చేసిన సర్వీస్ అయితే ఏమి, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో అది గవర్నమెంట్ తరఫున అయితేమి లేకపోతే మా సొంత నిధులతో అయితేమి ఇవంతా చేసుకుంటూ వస్తే మాకంటూ ఒక ఇమేజ్ అనేది, మాకంటూ ఒక పర్సనాలిటీ అనేది క్రియేట్ చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రజలు మాకు అప్పగిచ్చినారు. సరే, అప్పగిచ్చిన రోజే మేము ఎప్పుడైతే మాకు ఇచ్చిన ఫ్రమ్ ది వెరీ ఫస్ట్ డే ఆ రోజే చెప్పడం జరిగింది, ఇది మాకు ఏదో మీరు ఇచ్చిన పెద్ద అచీవ్మెంట్ అని కాదు, ఇది ఒక బాధ్యత మా మీద పెట్టినారు, ఇది ఒక మేజర్ పంచాయతీ, లాస్ట్ గవర్నెన్స్ ఎట్లుందో దానికన్నా కొంచెం డిఫరెంట్గానే మా గవర్నెన్స్ ఉంటుందని చెప్పి ఆ రోజు ప్రజలకు మేము చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఫ్రమ్ ది డే 1 ఎప్పుడైతే మేము పంచాయతీ ఆఫీస్కి పోయినామో అక్కడ పోయి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పొలిటీషియన్స్ అంతా ఏ మైండ్ సెట్లో ఉంటారంటే వాళ్ళు ఏదైనా ప్రజలు వస్తే దే టెల్ దట్ దే హ్యావ్ టు కమ్ టు దెమ్, అంటే వాళ్ళు వచ్చి మనకు సమస్యలు చెప్పుకోనిలే అప్పుడు మనం చేద్దాము, అప్పుడు వాళ్ళకి వాల్యూ తెలుస్తుందనే లెక్కలో పొలిటీషియన్ మైండ్ సెట్ ఉండింది అప్పుడు. కానీ దానికి డిఫరెంట్గా మేము ఎక్కడైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలు మనమే వెతుక్కుంటా వెళ్ళి దాన్ని పరిష్కరించాలని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్తో మేము సర్పంచ్ బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇదే మేము ప్రామిస్ చేసినాం ఆల్రెడీ. మేము పోయినప్పుడు డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు అందరికీ కూడా ఇదే చెప్పినాము, మీరంతా కూడా మీకు రావాల్సిన దీనికోసం మీరు పంచాయతీ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు, మీ డోర్ స్టెప్స్కి మేము వచ్చి మీకు పంచాయతీ నుంచి రావాల్సిన సర్వీసెస్ ఏవే ఉన్నాయో అంతా కూడా ఖచ్చితంగా వచ్చే విధంగా చేస్తామని చెప్పినాము. దానికి అనుగుణంగానే మేము ఇమీడియట్గా ఎవరైనా ఇప్పుడు పంచాయతీకి వచ్చినారంటే ఇమీడియట్గా వాళ్ళకి ఏదో గ్రీవెన్స్తో వస్తారు, లేకపోతే ఏదైనా ఒక సర్టిఫికేషన్ ఏదైనా కావాలంటే ఈ 2 మోటివ్స్తోనే పంచాయతీ ఆఫీస్కి వస్తారు. ఒక కంప్లైంట్కి వచ్చినారంటే ఇమీడియట్గా కంప్లైంట్ రిజిస్టర్ పెట్టి వాళ్ళకి వచ్చిన కంప్లైంట్ని మీద నమోదు చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ రాసినారంటే 24 అవర్స్ లోపల ఆ సమస్య పరిష్కరించి ఎవరైతే వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేసినారో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. ఏమని ఇప్పుడు ఒక లైట్ మాకు ప్రాబ్లం ఉందని ఇస్తే, సార్ మా కరెంట్ అనేది మళ్ళీ లైట్ అనేది మాకు మలుగుతా ఉంది, వాట్ ఎవర్ వీ హ్యావ్ ది కంప్లైంట్ హ్యాస్ బిన్ రెక్టిఫైడ్ అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఇది మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది తీసుకొచ్చినాం. దట్ ఈస్ వెరీ ఫస్ట్ కాన్సెప్ట్ ఇన్ వీకోట సర్పంచ్ హిస్టరీ. ఎవరు కూడా పంచాయతీ ఆఫీస్లో దీన్ని అనేది తీసుకురావడం లేదు. వాటర్ ఫెసిలిటీస్ ఫస్ట్ ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉండిందో అక్కడంతా కూడా కొత్త పైప్ లైన్లు వేయడం కానీ, లేకపోతే కొత్త బోర్లు కావాలంటే, లేకపోతే ఉన్న బోర్లు ఏదైనా చెడిపోయింటే బోర్లోనో పైప్ లైన్లోనో ఏది ఉన్నాయో అవంతా కూడా సరి చేయడం జరిగింది. నెక్స్ట్ మీ ఊరు మీ సర్పంచ్ అని చెప్పి ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకొని ఎవ్రీ మండే ఆఫ్ ఎవ్రీ వీక్ మా గవర్నమెంట్ ఉన్న 3 ఇయర్స్ కూడా మేము దాన్నే చేసుకుంటూ వచ్చినాము. మేము ప్రతి హౌస్ అనేది మండే అనేది ఇప్పుడు వీకోట అనేది ఒక వీకోట టౌన్ కాకుండా 13 గ్రామాలు ఉన్నాయి ఇక్కడ. ప్రతి వారం ఒక్కొక్క గ్రామానికి పోయి మార్నింగ్ 6:30కు మేము మా పంచాయతీ స్టాఫ్ అంతా కూడా అక్కడ ఉంటారు. ఎవ్రీథింగ్ సచివాలయం వాలంటీర్స్, అప్పుడు వాలంటీర్ సిస్టమ్ ఉండింది, వాలంటీర్స్ పంచాయతీ సెక్రటరీస్ ఎవరెవరు ఉన్నారో కంప్లీట్ ఏ గ్రీవెన్స్ ఇది వాటర్ డిపార్ట్మెంట్కి వచ్చిందంటే వాటర్ మెన్ చేస్తాడు, కరెంట్ డిపార్ట్మెంట్కి వచ్చింది కరెంట్ చేస్తాడు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించింది రెవెన్యూ డిపార్ట్మెంట్. ఆ రోజు ఈవినింగ్ లోపు ఆ ఊర్లో ఏదేది ఉందో ఇంక్లూడింగ్ శానిటేషన్ కానీ, లైటింగ్ కానీ, వాటర్ కానీ అంతా కూడా సరిచేసి అది రాత్రి 10 కావచ్చు 12 కావచ్చు చేసేసి ఆ ఊరు నుంచి వదిలి వచ్చే పరిస్థితి మేము చేస్తూ ఉంటాం. ఇదంతా కూడా ఒక కొత్త ఒడవడికి స్టార్ట్ చేయాలని చెప్పి దీంతో మేము ఆ రోజు చేయడం జరిగింది. ప్రజలు కూడా బాగా దీన్ని రిసీవ్ చేసుకున్నారు. అక్కడ నుంచి వాళ్ళకు పంచాయతీ ఆఫీస్కి వచ్చే దాదాపు 200 నుంచి 300 మంది డైలీ పంచాయతీ ఆఫీస్కి వస్తూ ఉన్నారు. లాస్ట్ ఆఫ్టర్ 6 months టైం అయిపోయినాక లేర్లీ మా కంప్లైంట్ రిజిస్టర్లో కూడా 1 or 2 కంప్లైంట్స్ మాత్రమే వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ సెక్షన్ హ్యాస్ బిన్ స్ట్రీమ్లైడ్, ఎక్కడ కూడా ఏది సమస్య రాకుండా. వీకోట అనేది మీరు ఒక 5 years బ్యాక్ మీరు చూసినారంటే ఓల్డ్ వీకోట ఎట్లుంది, ఇప్పుడు వీకోట ఎట్లుంది అని చెప్పొచ్చు. మా మార్క్ అనేది మేము ఏం చేసామనేది యూ కెన్ సీ ఇట్ ఇన్ ది టౌన్ ఎక్కడ ఏముందని చెప్పేసి. దాంతో మనకు దీర్ఘకాలంగా వీకోటలో కొన్ని సమస్యలు తీసివేసినాయి, అవంతా కూడా తీసివేయడం జరిగింది. ఏదైతే మా మెయిన్ రోడ్ ఉందో ఇది లాంగ్ బజార్, అప్పుడు మా 40 years నుంచి ఏం చెప్తా ఉన్నారో అదే ఉన్నింది. లేదు కొంచెం మోడర్న్ గెటప్ రావాలి వీకోటకు అని చెప్పి దీన్ని MG రోడ్ అని చెప్పి స్థాపించడం జరిగింది. ఎవరైనా బస్ దిగి ఎవరైనా బయట నుంచి వచ్చినారంటే వాళ్ళు ఎక్కడ పోవాలనుకుంటే ఇక్కడ నేమ్ బోర్డ్స్ లేవు, స్ట్రీట్ కొత్త పేర్లు అనేది లేవు, అంతా కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ స్ట్రీట్స్కి అంతా కూడా కొత్త పేర్లు ఇవ్వడం జరిగింది. వాటికంతా కూడా నేమ్ బోర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ హైమాస్ లైట్లు అనేది మీరు చూసినారంటే కింద మన అంబేద్కర్ సర్కిల్ నుంచి పోయిన వైఎస్ఆర్ సర్కిల్ అనేది అసలు ఏమిటికి కాకుండా ఉండే అట్లా ప్లేస్గా ఉండింది. దాన్ని ఒక ట్రాఫిక్ ఐలాండ్ పెట్టి అక్కడ హైమాస్ లైట్ పెట్టి అక్కడ ఇది చేసి మళ్ళీ ఇక్కడ చూసినారంటే మా KGF బస్ స్టాండ్ అని చెప్పి పంచాయతీ బస్ స్టాండ్ ఉంది, అది కూడా అట్టర్లీ ఏమిటికి కాకున్నట్ల పరిస్థితి ఉంటే అక్కడ కూడా ఒక నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ఈరోజు మీరు చూసినారంటే ఏదైనా టౌన్లకు పోటీ పడే విధంగా మా పంచాయతీ బస్ స్టాండ్ అనేది పొద్దుంది. కాబట్టి మీరు ఏం చేసినారంటే మేము చేయని పని అనేది ఏం లేదు ఇక్కడ. ప్రతిదీ సమూలంగా
మేమేముందో అంతా మార్పు చేసినాము, మీరు ఏం చేసినారంటే మీ ఇంటర్వ్యూ అంతా కూడా మేము ఏం చేసినాము అది చెప్పేదే సరిపోతుంది, కాబట్టి ఓకే. మీరు బయట ఫీడ్బ్యాక్ అనేది మాకన్నా ఎవరన్నా బయట ఫీడ్బ్యాక్ తీసుకుంటే దే టెల్ యూ బెటర్ దట్ వాట్ వికోట్ హ్యాస్ గండర్ దిస్ 5 years. ఓకే, డన్. సో చాలా తీసుకున్నాం, సో అవన్నీ మనం మాట్లాడదాం. అంటే మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు సార్? సార్ నేను ఒక బిజినెస్ మ్యాన్, నేను ఒక బిజినెస్ మైండ్ సెట్. ఓకే. ఒక 10-12 years బ్యాక్ ఏదో ఐ కమ్ టు పాలిటిక్స్ ఆఫ్ ప్యాషన్, ఏదో ఒకటి చేయాలని చెప్పి రావడం జరిగింది. దీంతో ఒక ప్యాషన్ కోసం రాజకీయంకి వచ్చినామే, కానీ ప్రజల దగ్గరికి మనకి ఎప్పుడు కూడా టచ్ ఉండాలి, వాళ్ళకి ఏమో చేసినామని చెప్పి వాళ్ళ దగ్గర వారు ఇప్పుడు మనం ఏమన్నా రాజకీయంలో ఒకరికి ఏదైనా ఒక హెల్ప్ చేసినామో లేకపోతే ఒక సర్వీస్ రెండర్ చేసినామో వాళ్ళు మనకు కృతజ్ఞతగా మాట్లాడతారు చూడండి, దట్ గివ్స్ ఇమ్మెన్స్ ప్రెషర్. కాబట్టి ఆ ఒక దీనికోసమే రాజకీయంలోకి వచ్చినాం, కానీ ఓకే, నథింగ్ మోర్. సో అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు ఓడిపోవడం జరిగింది. సో అప్పుడు మీ మైండ్లో ఏముండే, అసలు ఎందుకు వచ్చాం రాజకీయాల్లోకి అని అనిపించిందా? ఫస్ట్ వెన్ ఐ కేమ్ టు పాలిటిక్స్ ఒక 10 రోజుల లోపలే నేను పాలిటిక్స్కి వచ్చాను. ఓకే. ఓ పాలిటిక్స్ ఫస్ట్ 10 days 15 daysలోనే ఒక పెద్ద ఎలక్షన్ అనేది ఫేస్ చేయడం జరిగింది. నేను పోయినప్పుడంతా ప్రజలు మా ఓటు మీకే పోండి, ఇంకా దీంతో లేదనుకుంటే నేను ఇంటికి వచ్చి ఖచ్చితంగా నేను ఒక 5,000-10,000 మెజార్టీతో గెలిచిపోతాను సర్పంచ్ అనుకున్నాను. లాస్ట్ అక్కడ కౌంటింగ్ బూత్ పోయి నేను వెన్ ఐ వాజ్ డిఫీటెడ్. అప్పుడు అనుకున్నాను ప్రజల మైండ్ సెట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, మనం ముందర పోయినామంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకోవడం వేరే, మళ్ళీ వెనకాల వాళ్ళు ఏం చేయదని చెప్పి. సో దీన్ని మనము వికోట సర్పంచ్ అనేది ఒక ఛాలెంజ్కి తీసుకోవాలా, మనం ఎక్కడ ఓడిపోయినామో అక్కడ మళ్ళీ గెలిచి తీరాలని చెప్పి ఒక దీంతో ఒక దానికి గ్రౌండ్ వర్క్ అనేది ఒక 5 years నుంచి మేము చేయడం జరిగింది. ఆ 5 years కూడా అప్పుడు అక్యూట్ ప్రాబ్లం ఫర్ వాటర్ వికోటలో. సొంతంగా మా సొంత నిధులతో 2 ట్యాంకర్లు తీసి వాటర్ ఫెసిలిటీ ఎవరెవరు కావాలనేది వాళ్ళకంతా కూడా నిరంతరంగా వాటర్ అనేది పొద్దున్న 6 గంటలకు స్టార్ట్ చేసినామంటే రాత్రి 10 గంటల వరకు కూడా మా పిఎన్ఎన్ ట్యాంకర్లు అనేది టౌన్ అంతా కూడా సర్వీస్ చేసినాయి. అది కాకుండా ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా మా పార్టీ తరఫున మేము ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. అది కాకుండా ఎవరన్నా చిన్న చిత్క ఎవరన్నా వచ్చినారంటే ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేయడంలో సర్వీస్లో వచ్చి అప్పుడు ప్రజలకు ఒక నమ్మకం కుదిరింది, ఈయన పాలిటిక్స్ సీరియస్గా తీసుకుంటున్నాడు, సీరియస్గా తీసుకొని పాలిటిక్స్లో ఫుల్ టైం చేస్తాడని చెప్పి. సో మాకు ఆ రిజల్ట్ అనేది ఈ సర్పంచ్ ఎలక్షన్లో ఇచ్చినారని చెప్పి నేను భావిస్తాను. ఓకే. అంటే అమ్మగారు ఒక 5 సంవత్సరాలు చేయడం జరిగింది, అంటే 3 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉండే, సో 2 సంవత్సరాలు ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు రన్ అవుతుంది కాబట్టి, సో మా హయాంలో మేము చేసాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు ఏమైనా ఇబ్బందులు పెట్టారా అంటే ఇప్పుడున్న గవర్నమెంట్? సార్ పెద్దగా నాకైతే తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దగా వెన్ కంపేర్ టు అదర్ ప్లేసెస్ ఇక్కడ వికోట నియోజకవర్గం అనేది వికోట మన పంచాయతీ వికోట మండలం అనేది ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ది 175 కాన్స్టిట్యున్సీస్. అన్ని ఫ్యాక్షన్లలో ఈ పార్టీ పరంగా ఇబ్బందులు అవి ఉంటే కూడా ఏ పార్టీ రూలింగ్లో ఉంటే కూడా ఇక్కడున్న పార్టీ లీడర్స్ కానీ ఇక్కడున్న పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళంతా కూడా మ్యూచువల్గా ఎలక్షన్ టైంలో హార్డ్ కోర్ వాళ్ళ పార్టీకి వాళ్ళు కష్టపడతారు, కానీ అయిపోయినాక వాళ్ళందరూ కూడా బ్రదర్స్ సిస్టర్స్ లాగానే ఒకరొకరు అండర్స్టాండింగ్తో పోవడం జరుగుతుంది. కాబట్టి మా ప్రభుత్వంలో కూడా ఎవరిని మేము పర్సనల్గా నాకు తెలిసి మేము ఎవరిని ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. ఇప్పుడు జరిగిన 2 yearsలో కూడా శాసనసభ్యుల దగ్గర నుంచి కానీ పెద్ద క్యాడర్ నుంచి కానీ మాకేమీ ఇబ్బంది లేదు, కానీ కొంచెం చిన్న చితకా సమస్యలు అనేది మామూలే, వీఆర్ రెడీ టు ఫేస్ దానికంతా. కానీ అదొక ఛాలెంజ్గానే తీసుకున్నాము. చెప్పుకునే అట్లా ఇబ్బందులు అయితే ఎవరు పెట్టలేదు, కానీ ఇబ్బందులు అయితే ఏదో కొంచెం ఉన్నాయి లాస్ట్లో. ఓకే. అంటే లాస్ట్ టైం సర్పంచ్ ఎలక్షన్లో హైయెస్ట్ ఓట్లతో మీరు గెలవడం జరిగింది అమ్మగారు. సో అంటే అమ్మగారిని చూసి ఓట్లు వేయడం జరిగిందా, మిమ్మల్ని చూసి ఓట్లు వేయడం జరిగిందా, వైసీపీ పార్టీని చూసి ఓట్లు వేయడం జరిగిందా? సార్ ఒకటి సర్పంచ్ ఎలక్షన్ పోయినప్పుడు ఒకటి 75% ఆఫ్ పీపుల్ లుక్ అట్ ది పర్సనాలిటీ హూ ఈస్ కాంటెస్టింగ్ ది ఎలక్షన్. ఒక 25% అనేది పార్టీ లేకుండా జరుగుతుందన్న, కానీ పార్టీ ప్లేస్ ఏ రోల్ ఇన్ ద విక్టరీ ఆఫ్ ఎనీ క్యాండిడేట్. కానీ ఒక ఎలక్షన్ అనేది ఫేస్ చేసేది ఎవరు కంటెస్ట్ చేస్తూ ఉన్నారు, ఐదర్ ఐ కాంటెస్ట్ ఆర్ మై మదర్ కాంటెస్ట్. అక్కడ మా మదర్ ఉంటే కూడా చూసేది ప్రజలు నన్నే చూస్తారు, ఎందుకంటే మా మదర్ ఒక అప్పటి వరకు పాలిటిక్స్కి షీఈ్ ఎంటైర్లీ న్యూ. ఆమెను మనకి ఎప్పుడైతే లేడీ రిజర్వేషన్ వచ్చిందో మా మమ్మీని పెట్టి చేయగలుగుతామని చెప్పి ఒక దీంతో మా మమ్మీని తీసుకురావడం జరిగింది. కాబట్టి మా మమ్మీకి కూడా పర్సనల్ చరిష్మా అనేది ఉంది, ఆమెకు కూడా కొంచెం ఆమె ఫాలోయింగ్ అనేది కూడా సపరేట్గా ఉంది వికోటాలో. ఆమెది ప్లస్ నాది ఇద్దరిది కలిసి పనిచేసిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. విత్ దట్ పార్టీ సపోర్ట్ కూడా కొంచెం నాకు పనిచేసింది. ఓకే. అంటే వికోట ప్రజలు మాత్రం కొంతమంది ఏమంటున్నారంటే, సో సర్పంచ్ మాత్రం వాళ్ళ అమ్మగారు, పెత్తనం మాత్రం ఈయనది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? సార్ ఇప్పుడు సర్పంచ్ పత్తనం అనేది ఎప్పుడు కూడా యాక్టివ్గా ఎవరు చేస్తారో వాళ్ళదే ఉంటుంది. ఇప్పుడు మా మదర్ షీ ఈజ్ ఎన్ హౌస్ వైఫ్, ఆమె ఎప్పుడు ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఏం జరుగుతూ ఉన్నాయి, సమస్యలు ఏం జరుగుతూ ఉన్నాయి, వాళ్ళకి ఏం రిలీఫ్ కావాలా, వాళ్ళకి ఏం కావాలని చెప్పేది అల్టిమేట్గా నేను ఎప్పుడు ప్రజల్లో ఉంటాను కాబట్టి ఖచ్చితంగా నేను చూడాల్సిందే దాంతో. మా మదర్ అనేది
షీ హ్యాస్ సమ్ పర్సనల్ ఐడియా అండ్ షీ విల్ బి గవర్నింగ్ అకార్డింగ్ టు హర్. బట్ సజెస్ట్ చేసేది అడ్మినిస్ట్రేషన్ ఏం కావాలనేది. ఇప్పుడు ప్రజలు ఏమన్నారంటే ఒక 75% ఆఫ్ కంప్లైంట్స్ నా దగ్గరికే వస్తాయి. నా ఇట్లుందా ఇది ఉందా అంటారు. గ్రౌండ్లో పోయి చేయాల్సినవంతా ఉంట కూడా ఉంటాయి. ఇప్పుడు కరోనా టైం వచ్చింది. కరోనా టైంలో మా మదర్ ఇస్ అన్ ఏజ్డ్ సర్పంచ్ క్యాండిడేట్. షీఈ్ 65+. ఆమె పోయి కరోనా పేషెంట్స్ దగ్గర ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరగదు కదా. అవును. అట్లా టైంలో అంతా కూడా యాక్టివ్గా మేమే చేసినాము. కానీ ప్రభుత్వ పరంగా ఆమె చేయాల్సిన పనులంతా కూడా ఆమె చేసుకుంటానే వచ్చింది. కానీ ఆమె గవర్నెన్స్లో అసిస్టెన్స్ మాత్రం ఖచ్చితంగా నేను చేయడమే జరిగింది. మా గవర్నెన్స్ అనేది మేము ఏం చేసినామంటే మా ఓన్లీ మంచితనానికే దాన్ని వాడినాం, కానీ చెడ్డతనానికి ఎక్కడా కూడా దాన్ని వాడలేదు సార్. ఓకే. అంటే పాలిటిక్స్కి వచ్చిన తర్వాత అంటే మీరు ఉన్నప్పుడు నేనేంటో మీరు చూపించుకోవాలని చెప్పేసి హైటెక్ పంచాయతీ కింద మీది క్రియేట్ చేయాలనుకున్నారు మీ గ్రామ పంచాయతీని. సో అని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే అట్లా చెయ్యాలని చాలామంది అనుకుంటారు కాబట్టి దాంతోపాటు మీరు ట్యాక్స్ కూడా పెంచడం జరిగిందంట. అంటే చాలామంది ట్యాక్స్ కట్టడానికి ఇబ్బందులు పడ్డట్టు చాలామంది చెప్పడం జరిగింది. నేను ప్రజలతో మాట్లాడడం జరిగింది. సో దీనికి మీరు ఏం అనుసరిస్తారు సార్? ఇప్పుడు హైటెక్ పంచాయతీ అనేది ఏం లేదు. రైట్ ఫ్రమ్ 5 years ఫ్రమ్ ది డే 1 వెన్ వీ హ్యావ్, ఎప్పుడైతే మేము పంచాయతీలో బాధ్యతలు స్వీకరించినామో మా మార్క్ అనేది ఆ రోజు నుంచి ఫ్రమ్ డే 1 వి షోడ్ అవర్ మార్క్. ఆ రోజు నుంచి కూడా మేము ఇది తీసుకురావడం జరిగింది. ఈ ట్యాక్సెస్ గురించి ఎప్పుడు వస్తూ ఉంది అంటే ఫ్రమ్ ది లాస్ట్ 3 months. ఈ లాస్ట్ 3 months ఏమైందంటే ఈ సమస్య అనేది వీకోట గ్రామ పంచాయతీకి ఒకటే కాదు, ఓకే, ఎంటైర్ 175 కాన్స్టిట్యూన్సీస్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ సమస్య ఉంది. ఏమైందంటే మా పంచాయతీ కమిషనర్ కృష్ణ చైతన్య గారు ఎవరు వచ్చినారో వాళ్ళు వెరీ హార్డ్, హీఈస్ వెరీ హార్డ్ ఆన్ ట్యాక్సెస్. వాళ్ళు ట్యాక్సెస్ మీద ప్రతిరోజు రివ్యూ పెట్టి ఒక్కొక్కసారి డైలీ 3 times రివ్యూ పెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఎన్ని అసెస్మెంట్స్ ఉన్నాయి, ఎంత ట్యాక్స్ కలెక్షన్ ఉంది, ట్యాక్స్ కలెక్షన్లో కొంచెం లేజీగా బిహేవ్ చేసిన సెక్రటరీస్ అంతా దాదాపు 70 to 80 members ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. లాస్ట్ 31st మార్చ్ 31st వరకు కూడా పంచాయతీ ఆఫీస్లో ఒక ట్యాక్సెస్ కలెక్షన్ తప్ప వేరే పనే లేదు అక్కడ ఉన్న స్టాఫ్కి. మా స్టాఫ్ ఉంది దాదాపు మన వీకోట గ్రామ పంచాయతీ ఒక సెక్రటరీ ఉంటాడు, ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నాడు. వీకోటాకు సంబంధించి 17 పంచాయతీలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ వీకోట 18 పంచాయతీస్. 16 మంది బయట పంచాయతీ సెక్రటరీలను కూడా వీకోటాకు అలాకెట్ చేసినారు డిపిఓ గారు. ఎందుకు చేసినారంటే ఆన్ ఆర్డర్స్ ఆఫ్ ది కమిషనర్ ఏమని అసెస్మెంట్స్ 0 చేయాలని చెప్పి ఆయన కాన్సెప్ట్ తీసుకున్నాడు. దిస్ కాన్సెప్ట్ అది వీకోటాకు ఒకటే కాదు, స్టేట్ వైడ్. మీరు ఎక్కడ పోయినా కూడా, మీరు ఇక్కడ నుంచి ఇచ్చాపురం వరకు మీరు ఎక్కడ విచారించినా కూడా ట్యాక్సెస్ మీద మన కమిషనర్ గారు స్పెషల్ డ్రైవ్ పెట్టుకున్నారు. ఇప్పటివరకు నాకు తెలిసి ఈ 5 yearsలో ఏ కమిషనర్ కూడా ఈ ట్యాక్సెస్ మీద ఇంత పర్టికులర్గా పోయిన దాఖలా ఎక్కడా లేవు. ట్యాక్సెస్ అనేది మామూలుగా ఏదో మంత్లీ 1 or 2 months లేకపోతే క్వార్టర్లీనో ఒకసారి రివ్యూ చేస్తూ ఉండే పరిస్థితి మనకు కనబడతా ఉండేది. కానీ ఇప్పుడు కృష్ణ చైతన్య గారు ఎప్పుడైతే కమిషనర్ వచ్చినారో హీ వాజ్ వెరీ పర్టికులర్ ఇన్ ట్యాక్సెస్. కాబట్టి ఆయన ఇన్స్ట్రక్షన్స్ మీద వీళ్ళు చేసిందే కానీ వీకోట గ్రామ పంచాయతీకి సంబంధించి మేము ఎలాంటి కొత్త ట్యాక్స్లు అనేది ఒక్క పైసా కూడా వేయడం జరగలేదు. ఎవరైతే ట్యాక్సెస్ దాదాపు 10 years నుంచి కూడా ఎవరు సరిగ్గా ఇర్రెగ్యులర్గా ట్యాక్సెస్ వస్తూ ఉండే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎప్పుడైతే పంచాయతీ పోయి వాళ్ళ మీద ట్యాక్సెస్ కలెక్ట్ చేయమని చెప్పినారో దే ఫెల్ట్ దట్ ది ట్యాక్సెస్ హ్యాస్ బీన్ కలెక్టెడ్. అంతేగాని ఇది చదువుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసును ఎందుకు పంచాయతీ స్టాఫ్ పోయి వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు అనేసి. దిస్ ఈజ్ ప్యూర్లీ ఏ గవర్నమెంట్ డిసిషన్ అండ్ నాట్ ఏ పంచాయతీ డిసిషన్. దాంతో మా డిసిషన్ ఏం లేదు సార్. ఓకే. అంటే ఎవరన్నా ప్రజలు మీ ఇంటి దగ్గర రావడం జరిగిందా అంటే ట్యాక్సెస్ పెంచుతున్నారు సార్? ఖచ్చితంగా మాకు నంబర్ ఆఫ్ కంప్లైంట్స్, అన్న మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేదు, మీ పంచాయతీ వాళ్ళు వచ్చి డబ్బులు కట్టమంటా ఉన్నారు అంటారు. ఇక్కడ చూసినాడంటే మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డైలీ ఈవినింగ్ అన్న ఇన్ని అసెస్మెంట్లు తగ్గలేదు ఇంకా మనకు, డిపిఓ గారు మనకు ప్రెషర్ చేస్తూ ఉన్నారు, డిఎల్డిఓ గారు ప్రెషర్ చేస్తూ ఉన్నారు, కమిషనర్ నుంచి నన్ను సస్పెండ్ చేస్తామంటా ఉన్నారు, మీరు కొంచెం సహకరించండి, ఈ ఉన్న ట్యాక్సెస్ది కొంచెం ఏదైనా పెండింగ్ ఉండేవి మీరు కూడా ఇనిషియేటివ్ తీసుకొని మీరు కాల్ చేసి వాళ్ళని కట్టించండి. ఎవరన్నా ట్యాక్స్ రిలీఫ్ కావాలన్నారంటే ఇది పంచాయతీ సంబంధించింది వదిలేనా ప్లీజ్, మా ఉద్యోగాలు వెళ్ళిపోతాయని చెప్పి ఇక్కడ పంచాయతీ స్టాఫ్ని మేము సాటిస్ఫై చేయలేకపోయినాము. ఇక్కడ వచ్చిన కస్టమర్లకు సర్ది చెప్పగలకుండా లాస్ట్ 2 months అనేది మేము చాలా ఇబ్బంది పడినాము ఈ ట్యాక్సెస్ విషయంలో అయితే. ఎందుకంటే ఇది గవర్నమెంట్ డిసిషన్. ఇంకా మేము ఏదో మనము దిగిపోయే టైంలో ఏదో మంచి చేసిపోదాం పంచాయతీలో అంటే పంచాయతీ ఆఫీస్కి పోతే ఒక్క స్టాఫ్ కూడా పంచాయతీలో కూర్చునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆల్ ఆఫ్ దెమ్ హ్యాస్ బీన్ గివ్ స్పెషాలిటీ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్. కాబట్టి వచ్చిన గ్రీవెన్స్ అటెండ్ అయ్యే పరిస్థితి కూడా లాస్ట్ 2 monthsలో లేకుండా పరిస్థితి పోయింది. కానీ మేము కూడా మేము దిగిపోయే టైంలో ఇట్లా పరిస్థితి వస్తుందని మేము కూడా అనుకోలేదు. అంటే ఇది కావాలని చేయడం జరిగిందా లేకుంటే? లేదు సార్, ఇది నేను చెప్తాను కదా 175 నియోజకవర్గాల్లో
స్టేట్ వైడ్ ఇష్యూ ఇది ఒక మీరు ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారు, మీరు పోయి ఇచ్చాపురం సర్పంచ్ ఇంటర్వ్యూ చేసినారంటే కూడా ఆయన కూడా ఇదే సమాధానం చెప్తాడు మీకు. ఓకే అంతా ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇది ఒక స్టేట్ పాలసీ, దీంతో గ్రామ పంచాయతీకి సంబంధించింది ఏం లేదు సార్. ఓకే. సో పిఎన్ నాగరాజ్ గారు హిందువులకి సపోర్ట్ చేయరు అంటే వేరే క్యాస్ట్ వాళ్ళకి అంటే ముస్లింలకి క్రిస్టియన్లకి సపోర్ట్ చేస్తారు కానీ సో హిందువులకి సపోర్ట్ చేయరు అని చెప్పి చాలామంది మాట్లాడారు. యాజ్ ఏ హిందూగా మీరు ఏం చెప్తారు? సార్ ఇప్పుడు నేను ఒక హిందువుని, నాకన్నా పెద్ద హిందూ ఈ మన వీకోట్లో ఎవరు ఉండరు. మా మదర్ ఉంది సర్పంచ్, ఓకే ఆమె పొద్దున్న 4 గంటలకు లేచిందంటే ఊర్లో ఎన్ని గుళ్ళు ఉన్నాయో ఎన్ని తింటున్నాయో అంతా కూడా ఆమె పూజ లేకుండా ఆమె భోజనం కూడా చేయదు. ఆమెకి ఇప్పుడు బ్లడ్ పర్సంటేజ్ కూడా తక్కువ ఉంది. ఆమె 365 డేస్లో ఒక 150 డేస్ స్టార్వేషన్లోనే ఉంటుంది. ఏమంటే అమావాస్య రోజు ఇది ఉంటుంది, ఇంకొక రోజు ఉంటుంది, ఇంకొక ఫెస్టివల్ అని చెప్పేసి. మాకు సర్పంచ్గా వచ్చిన 5 సంవత్సరాల శాలరీ వచ్చి పర్ మంత్ ఏదైతే వచ్చిందో 4 ఇయర్స్ శాలరీ వచ్చి ఇక్కడ రామాలయం కడతా ఉంటే ఆ రామాలయంకి డొనేట్ చేసినాం మేము. 10 మంత్స్ శాలరీ వచ్చి మా పంచాయతీ కార్మికులకు డొనేట్ చేసినాము. లాస్ట్ 2 మంత్స్ శాలరీ వచ్చి ఇక్కడ పట్రపల్లి అని చెప్పి మా సొంతూరు ఉంటే అక్కడ గుడి కడతా ఉంటే వాళ్ళకి డొనేట్ చేయడం జరిగింది. కాబట్టి మా 5 ఇయర్స్ టెన్యూర్ అంతా కూడా మేము గుళ్ళు గోపురాలకే యూజ్ చేయడం జరిగింది. ఇంకొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మా ఓట్ బ్యాంకే, మెయిన్ ఓట్ బ్యాంక్ వచ్చేసి హిందూస్, మేము ముస్లిమ్స్, క్రిస్టియన్స్, మైనారిటీస్ అంతా కూడా ఎక్కువ శాతం మాకు వస్తారు. ఇంకొకటి వీకోటా వచ్చేసి దాదాపు 40%, 35 to 40% అనేది ముస్లిం పాపులేషన్ ఉంది ఇక్కడ. ఇక్కడ హిందూ పాపులేషన్ అనేది 60% ఉంది. కాబట్టి ఇంకా కొంచెం పావర్టీలో ఉన్న వాళ్ళు లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది వాళ్ళు ఎవరన్నా ఉన్నవాళ్ళు వచ్చి మమ్మల్ని ఏమో చేయమంటే చేస్తారు. కానీ పబ్లిక్గా ఇష్యూస్ ఏదొచ్చినా మాకు హిందూస్ ఎంతో ముస్లిమ్స్ అంతే, ముస్లిమ్స్ ఎంతో హిందూస్ కూడా అంతే. ఎక్కడా కూడా ఇట్లాంటి పార్షాలిటీ అనేది మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్ళు చేసే ఆరోపణలే మా మీద. కానీ ఖచ్చితంగా ఇంకొకటి కాదు, ఎలక్షన్స్లో మమ్మల్ని ఫేస్ చేసేకి ఇంకేమీ లేదని చెప్పి ఆ రోజు ఈ కొత్త నినాదం తీసుకురావడం జరిగింది, ఈ హిందూ ముస్లిం అని చెప్పేది. కాబట్టి హిందూస్కి ఎంత ప్రయారిటీ ఇచ్చినామో, ముస్లిమ్స్కి ఎంత ఇచ్చినామో, ముస్లిమ్స్కి ఎంత ఇచ్చినామో అందరికి ఇచ్చినా. ఎవరైనా మా దగ్గరికి వచ్చినారంటే ఆయన హిందూనా, ముస్లిమా, సిక్కా అనేది చూడకుండా వాళ్ళకి హెల్ప్ చేయడమే మా ఇది. కాబట్టి ఖచ్చితంగా మాకు అదే ఎవరు వచ్చినారో ఖచ్చితంగా అందరికీ కూడా మేము ఏం చేసినాం అదే చేసినాం. ఓకే. సో 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఫేవరల్ పార్టీ ఇవ్వడం జరిగింది. సో అప్పుడు అంటే ఎవరైతే శానిటైజర్ వర్కర్స్ ఉన్నారో సో వాళ్ళని మీరు అరైతూరై కొట్టిన వాళ్ళు సో ఫేవరల్ రోజు వాళ్ళ పాదాలకు కడగడం జరిగింది. అంటే ఎందుకు ఆ పని చేయడం జరిగింది? ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసాక ఎక్కడి నుంచి వచ్చినారు? మీకు హైదరాబాద్ నుంచి. మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇప్పుడు ఎవరైతే నిన్న మేము పాదపూజ చేసినామో వాళ్ళ దగ్గరికి పోయి మీరు ఈ 5 ఇయర్స్లో మిమ్మల్ని అరే తురే అని ఎప్పుడన్నా దుర్భాషలాడిన రోజు ఒకటి ఉంది అని చెప్పి మీరు వాళ్ళని అడగండి. వాళ్ళు లేదు సార్ మాకు మామూలుగా వాళ్ళు అరే తురే అనుకొని లాస్ట్ రోజు మాత్రం కాళ్ళు గడిగేసి వెళ్ళిపోయినారు అని అంటే ఈ క్షణమే ఈ రోజు నుంచి ఈ రాజకీయాలను వదిలేసి ఈ రాజకీయాల నుంచి నేను నిష్క్రమించేస్తాను. అంటే ఇప్పటి వరకు దిస్ ఈజ్ అన్ ఓపెన్ ఛాలెంజ్. మీ ఇంటర్వ్యూలో ఇప్పుడు చెప్తా ఉన్నాను. ఈ 5 సంవత్సరాలలో కాదు, ఈ 5 సంవత్సరాలు కాదు, మీరు 50 సంవత్సరాల చరిత్ర తీసుకోండి. మీరు ఎవరైతే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో మీరు చెప్పినట్ల వాళ్ళని పోయి మీరు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అయితేనే మీరు పోయి వాళ్ళకి వెళ్ళండి. నేను ఇక్కడే ఉంటాను. నేను మీరు ఒక సింగిల్ ఇన్స్టెన్స్ ఒరే తురే అని చెప్పి వాళ్ళకి పంచాయతీ స్టాఫ్ ఎవరైతే మేము పాదపూజ చేసినామో మా పీరియడ్ రాకముందు వాళ్ళ అధ్వానమైన పరిస్థితుల్లో వాళ్ళ జీతాలు లేకుండా వాళ్ళు చేస్తూ ఉండే పరిస్థితి ఆ రోజు ఉంది సార్. వాళ్ళకి దాదాపు జీతం వచ్చేసి గత సర్పంచ్లు అంతా కలిసి వాళ్ళ జీతం ఎంత 10,000 రూపీస్ వస్తూ ఉంది. మేము ఆఫీస్ తీసుకున్నప్పుడు వాళ్ళ శాలరీ 10,000 రూపీస్. ఈ రోజు నిన్న మేము దిగి వచ్చినప్పుడు 50% వాళ్ళది పెంచినాం, 15,000 రూపీస్ శాలరీ వాళ్ళకి ఇచ్చినాము. ఎందుకు ఇచ్చినామంటే ఈ 5 సంవత్సరాలు అర్ధరాత్రి పోయి వాళ్ళు తలుపు తట్టి గ్రామ పంచాయతీకి అవసరం ఉంది మీది అంటే వాళ్ళు నిస్వార్థంగా వచ్చి మాకు పని చేసినారు. సో ఈ 15,000 మీ ఇంట్లో నుంచి ఇచ్చారా? గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినారు సార్. ఎవరు ఇస్తారు చెప్పండి సార్? ఆ వెసులుబాటు ఉంటే ముందు పాలకులు ఎందుకు ఇవ్వలేకపోయినారు సార్? ఇప్పుడు ఎవరు చేతినిచ్చేవారు? నరేంద్ర మోడీ గారు కూడా చేతినిచ్చేవారు, జగన్మోహన్ రెడ్డి చేతినిచ్చేవారు, చంద్రబాబు నాయుడు కూడా చేతినిచ్చేవారు. అంతా కూడా మన ట్యాక్స్ పేయర్స్ మనీ నుంచినే పోతుంది. అంత ఉదారంగా ఎందుకు గత పాలకులు చేయలేకపోయినారు? వాళ్ళ ఆస్తి వాళ్ళ స్థితిగతులను తెలుసుకొని వాళ్ళకి ఏదైనా మేలు చేయాలనుకుంటే నిజంగానే ఆ శానిటరీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి చేయాలనుకుంటే ఎందుకు చేయలేరు చెప్పండి? వాళ్ళని అడగండి. మా 5 ఏళ్ల పాలనలో వాళ్ళని ఎట్లా చూసుకున్నామో మేమని చెప్పి వాళ్ళని మాకు ఏదైనా అవసరం పడితే వాళ్ళని పని చేయమని చెప్పినాము. పనిలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ లేదు మాకు. కానీ వాళ్ళకి తెలుసు మా దగ్గర మేము ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తాను వాళ్ళ దగ్గర అని చెప్పేసి. కానీ మేము చెప్పిన ప్రతి పని చేసినారు. వాళ్ళకి ఇయర్లీ 4 times వాళ్ళకి ఏమేమి కావాలనో రేషన్స్ అనేది వాళ్ళకి మ్యాండేటరీ ఉంది. మేము గ్రామ పంచాయతీని ఇవ్వాల్సింది. వాళ్ళకు అంతా కూడా ఒక 6 సోపులు ఇవ్వాల్సి వస్తుంది, బాడీ సోప్స్. వాళ్ళకి బట్టల సోపులు ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకి చెప్పులు ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకి క్లోతింగ్ ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకి హెయిర్ ఆయిల్ ఇవ్వాల్సి వస్తుంది. గత 3 years నుంచి మేము సర్పంచ్ తీసుకున్నప్పుడు పెండింగ్ ఉండింది అంతా. అది 8 years మేము ఇచ్చేసి దిగి వచ్చినాం మేము ఇక్కడ. కాబట్టి పంచాయతీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
ఖచ్చితంగా మా కింద మేము చేసిన 5 ఏళ్ల పీరియడ్లో మాకు అబ్జల్యూట్గా వాళ్ళు సహకరించిన దానికే వీకోటాని ఈరోజు ఒక కొత్త వీకోటాలో ఆవిష్కరించేదంతా మాకు తోడ్పడింది. ఈ శానిటైజేషన్ వర్కర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ముఖ్యమైన పాత్ర పోషించినారు. ఎస్పెషలీ డ్యూరింగ్ పీక్ టైమ్ ఆఫ్ కరోనా ఎక్కడా కూడా వాళ్ళు పెండ్లం బిడ్డలంతా వదిలేసి వాళ్ళు ప్రాణాలకు తెగించి చేసినారు. కాబట్టి ప్రతి ఉగాది రోజున వాళ్ళకి పాదపూజ చేసినాం. మీరు నిన్న ఇంటర్వ్యూ తీసుకోవాలని వచ్చింటారు కాబట్టి నిన్న జరిగిన ప్రోగ్రామ్ ఒక్కటే మీకు తెలిసింది. ఆ ప్రోగ్రాంలో కూడా ఇంకా ఉగాది అనేది లాస్ట్ 10 days బ్యాక్ ఉండింది. ఎట్లా మా ఫేర్వెల్ ఫంక్షన్ ఉంది కదా, ఆ రోజు కొంచెం గ్రాండ్గా వాళ్ళకి చేద్దామని చెప్పి వాళ్ళకి ఆ రోజు సత్కారం చేసి వాళ్ళకి ఒక మూమెంట్, వాళ్ళు చేసిన సేవలు గుర్తింపుగా ఒక మూమెంట్ ఇచ్చి వాళ్ళ పాదపూజ అనేది చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి మేము మంచిగా చేసినాం నేను అనుకుంటున్నాను. మీరు చెప్పినట్లు ఆరోపణ ఏదన్నా నిరూపిస్తే ఇప్పుడు కూడా సెకండ్ టైం ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాను. ఓకే, సో చూద్దాం, వాళ్ళతో మాట్లాడి చూడండి సార్. ఓకే, ఓపెన్ ఛాలెంజ్ ఇది. సో అంటే మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుందా, ప్రెసెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఎలా నడుస్తుంది? సార్ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు జనరల్ పబ్లిక్కి మంచి జరిగింది. ఓకే, వాళ్ళు డోర్ స్టెప్స్లో వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ అంతా కూడా పోయినాయి. ఇప్పుడు నేను ఒక 3 years చేసినాను ఇప్పుడు మా గవర్నమెంట్లో సర్పంచ్గా. అప్పుడు ప్రజలు వచ్చేసి వాళ్ళకి ఏం కావాలనేది ఇంట్లో కూర్చొని వాళ్ళ పనులంతా కూడా జరిగిపోయే పరిస్థితి ఆ రోజు ఉంది. ఈ రోజు ఏమీ లేదు సార్. ఈ రోజు జరుగుతూ అనేది ఒక పెన్షన్లు తప్ప ఈ గవర్నమెంట్లో ఏమీ జరుగుతూ ఉండలేదని నేను అనుకుంటాను. ఓకే, సో అంటే ఏం జరగట్లేదు అని నథింగ్ వెన్ కంపేర్ టు అవర్ రెజ్యూమ్. ఓకే, ఏదైతే వైఎస్ఆర్ గారి పాలన, రాజశేఖర రెడ్డి గారి, మన జగన్మోహన్ రెడ్డి గారి 5 years పాలన ఉందో, 2019 to 2024 దాంతో పోల్చుకుంటే చాలా 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 తక్కువ ఇప్పుడు జరుగుతుంది నేను అనుకుంటాను. ఓకే, అంటే మీ గవర్నమెంట్ హయాంలో ఉన్నప్పుడు సో మీ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందిందా? ఖచ్చితంగా జరిగింది సార్. ఏం జరిగింది చెప్పలేదు చెప్పండి. ఓకే, ఏమేం జరిగింది? ఏం జరగలేదు చెప్పండి. నేను అడుగుతున్నా, ఈరోజు బేసిక్ కమ్యూనిటీస్ ఎన్ని ఉన్నాయో, ఇప్పుడు పేదవానికి కావాల్సిండేది వాడు ఏం చేస్తాడు, గవర్నమెంట్ నుంచి ఏం అసిస్టెన్స్ వస్తుందో చూస్తూ ఉంటాడు. పెన్షన్స్ అనేది ప్రతి నెల ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి ప్రతి నెల, ఈ రోజు గవర్నమెంట్ వచ్చిన రోజు క్లోజ్ అయింది వెబ్సైట్. అది కొత్తగా వస్తూ ఉండే వెబ్సైట్ ఒక్కొక్క పెన్షన్ ఇచ్చే దీంతో లేదు. గవర్నమెంట్ ఏమనుకుంటా ఉంది, ఆల్రెడీ అర్హులకంతగా వచ్చేసింది, ఇంకో కొత్తది అవసరం లేదని చెప్పి ఈ గవర్నమెంట్ బాధిస్తూ ఉంది. ఏదైతే ఉన్నారో ఎగ్జిస్టింగ్ వాళ్ళని కూడా వడపోసే కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి నెల ఇప్పుడు మేము పెన్షన్లు సర్పంచ్ ఆధ్వర్యంలో ఏది కొత్త పెన్షన్లు వచ్చిందో మేము ఇచ్చే వస్తూ ఉంటుంది. అప్పుడు 20 నుంచి 30 పెన్షన్లు అనేది ఖచ్చితంగా ప్రతి నెలలో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ 20-30 మందిలో 20 మంది వచ్చి తెలుగుదేశం కార్యకర్తలే ఉన్నారు. ఎవరు ఆ రోజు ఎవరిని కూడా ఈ గవర్నెన్స్లో పార్టీ అనేది తీసుకురావడం జరగలేదు. ఈ రోజు 1వ తేదీ పెన్షన్ ఇస్తే తెలుగుదేశం లీడర్లు పోయి వాళ్ళు డబ్బులు ఇచ్చినట్లు ఇచ్చే పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది. అది మ్యాండేటరీ చేసింది వాళ్ళ సెంట్రల్ పార్టీ ఆఫీసు. ఎక్కడైతే వాళ్ళ దీంతో వాళ్ళ నియోజకవర్గాల్లోనో వార్డులోనో ఎక్కడైతే పెన్షన్లు ఇస్తే మీరు చూడొచ్చు, 1వ తేదీ ప్రతి తెలుగుదేశం పార్టీ లీడరు వాళ్ళ చేతి నుంచి పెన్షన్ ఇచ్చినట్లు ఒక ఫోటో తీసి పెట్టింటారు. అంటే దానికి ఇవ్వడానికి స్టాఫ్ ఉన్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ ఏమంటే గవర్నమెంట్ మేము ఇస్తా ఉన్నాము, మా చంద్రన్ ఇస్తా ఉన్నాడు అని చెప్పి ఒక ఫీలింగ్ రావాలని చెప్పి వాళ్ళు ఇచ్చే పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వై హీ వాజ్ డిఫీటెడ్ అంటే చేసిన మంచి చెప్పుకోలేక ఆయన ఓడిపోయినాడు. ఇక్కడ కొంచెం తెలితే కూడా ఎక్కువ చేసినట్లే ఈరోజు చేసే పరిస్థితి ఈ గవర్నమెంట్లో కనబడుతూ ఉంది. అంటే ఓడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది వైసీపీ? సార్ కర్నూలు 1,00,000 కారణాలు ఉన్నట్లు లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ హ్యావ్ ప్లేడ్ ఏ రోల్ ఇన్ ఇది. మేజర్ పార్టీ ఏది చేసిందంటే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది, ఇది ఒక మేజర్ పార్ట్ అనేది నేను అనుకుంటున్నాను. కానీ అది మంచిది కదా సార్, అది ప్రజల విషయంలో మంచి జరిగింది. కానీ లీడర్స్ ఏమైపోయినారంటే, లీడర్స్కి దే హ్యావ్ అబ్సల్యూట్లీ నో పార్ట్ ఇన్ ది గవర్నమెంట్. ఏదైతే జెండాలు మోసి రాళ్ళు దెబ్బలు తిని పార్టీ రావాలని చెప్పి ఎవరైతే పనిచేసినారో వాళ్ళంతా కూడా లాస్ట్కి సెకండ్ గవర్నమెంట్లో వాలంటీర్లు ఉన్నారులే వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పి పార్టీ కోసం వాళ్ళు చేయలేదు. మా ఓట్ బ్యాంక్ అనేది 40% అనేది ఉంది సాలిడ్గా. మేమంతా ఉన్నాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినా, జగన్మోహన్ రెడ్డి ఒప్పు చేసినా, మనకు మంచి చేసినా చెడు చేసినా మేము ఫ్యాన్ పార్టీకే వేస్తాము. అట్లా మా పార్టీ ఫాలోయింగ్ ఏది 40% ఉందో సాలిడ్గా ఆ 40% మాకు వేసినారు. ఎవరైతే ఈ 10% డిసైడింగ్ ఉన్నారో వాళ్ళని మొబిలైజ్ చేయడంలో పార్టీ క్యాడర్ అనేది కొంచెము ఇది జరిగింది. అది కాకుండా ఈ పెన్షన్స్ ఇప్పుడు మనము ఓటర్ మైండ్ సెట్ అనేది చాలా షార్ట్ స్పెన్. 5 years ముందు నువ్వు ఏం మంచి చేసినావు అది కాదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినారంటే 2,000 రూపాయలు పెన్షన్ పెంచి అది 3 నెలలు డిఫాల్ట్ అంతా కలిసి ఒకేసారి 7,000 వస్తుంది. మనం జగన్మోహన్ రెడ్డి వచ్చినాడంటే 3,500 వస్తుంది. ఎవరు వస్తే మనకేముంది, 3,500 వస్తే చాలు కదా అనే మైండ్ సెట్ కూడా కొందరికి ఉంది. కాబట్టి ఈ సూపర్ 6 అని ఏది చెప్పినారో ఇప్పుడు కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయన ఆర్థిక పరిస్థితి తెలుసు కాబట్టి ఆయన ఏదైతే తెలుగుదేశం వాళ్ళు ప్రామిస్ చేసినారో ఆ లెవెల్లో ఈయన ప్రామిస్ చేయలేకపోయినాడు. ఇంకొన్ని ఏమంటే ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల పార్టీ క్యాడర్ అనేది కొంచెం
యాక్టివ్గా పనిచేయలేదని నేను అనుకుంటా ఉన్నాను. ఓకే. అది కాకుండా ఈ 3 క్యాపిటల్స్ ఇష్యూ అనేది ఈ కొన్ని గవర్నమెంట్కి సంబంధించినవి కూడా దే హ్యావ్ ప్లేడ్ ఏ రోల్ అని నేను అనుకుంటాను. ఓకే. అంటే మీరు ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకుంటూ సో ఆయన దొంగ ఓట్లు వేయించుకుంటాడు అందువల్లనే గెలుస్తుండు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. నేను ఏ ఇంటర్వ్యూలో కూడా ఈ రోజు వరకు నేను దొంగ ఓట్లు వేసినారని చెప్పే ఆరోపణ నా నుంచి ఎప్పుడు రాలేదు. 20,000 దొంగ ఓట్లు ఉన్నట్టు ఒక దగ్గర మాట్లాడడం సార్, జరిగింది. దొంగ ఓట్లు ఉన్నాయి. ఆ రోజు కుప్పం కాన్స్టిట్యుయెన్సీలో ఏదైతే ఉన్నాయో అప్పుడు ఉండడంతో తమిళనాడు ఓట్లకు సంబంధించి ఏ 20,000 ఓట్లు ఉన్నాయి, దానంతా కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది. ఓకే. సో అంటే మాట్లాడడం జరిగింది కదా? అవును, మాట్లాడడం జరిగింది. ఓకే. అది కుప్పం కాన్స్టిట్యున్సీ మీరు చెప్తా ఉండేది నువ్వు ఓవరాల్ మీరు స్టేట్ వైడ్ మాట్లాడుతూ ఉన్నారేమో అనుకున్నాను. యూఆర్ కన్ఫైన్డ్ ఓన్లీ టు కుప్పం. ఆ కుప్పం విషయం అయితే చెప్తాను. ఓకే. కుప్పంలో ఆ రోజు మా పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు కూడా 35,000 ఓట్స్ అనేది 55,000 మా వాళ్ళు ఆరోపించింది ఏమంటే 55,000 ఓట్లు ఈ తమిళనాడు ఇవంతా వచ్చేసి బార్డరింగ్ విలేజెస్ మాది. డబుల్ ఓటరింగ్ ఉంటుంది, ఆంధ్రాలో ఉంటుంది, వాళ్ళు కర్ణాటకలో కూడా పెట్టుకుంటారు. ఓకే. ఇట్లా సంబంధించి ఒక 35,000 to 50,000 ఓట్స్ అనేది ఇక్కడ దొంగ ఓట్లు నమోదు కాబడినాయి, డబుల్ ఓట్లు ఉన్నాయి. దీన్ని స్క్రూటినైజ్ చేయాలని చెప్పేసి ఆ రోజు మేము డిమాండ్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గెలిచే మెజారిటీ అంతా కూడా ఈ ఓట్లు ఏదైతే ఉన్నాయో దీంతోనే ఆయన గెలిచే అవకాశం ఉందని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఓకే. అంటే మీరు రాజకీయాలకు రాకముందుకు వచ్చిన తర్వాత సో మీరు అమర్నాథ్ రెడ్డి గారి అనుచరులా లేకుంటే పెద్దిరెడ్డి గారి అనుచరులా అంటే మీరు ఏమని చెప్తారు? సార్, ఇప్పుడు మేము యా పార్టీలో ఉంటే వాళ్ళ అనుచరులు. ఇప్పుడు ఫస్ట్ మేము రాజకీయంలోకి వచ్చినప్పుడు నాకు సర్పంచ్గా కంటెస్ట్ చెప్పినప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు ఆ రోజు నన్ను పిలిచి పార్టీలో కంటెస్ట్ చేయడం జరిగింది. ఆయనకు అంతే లాయల్గా ఆ రోజు పనిచేసినాం మేము. ఆయన్ను గెలిపించినాం కూడా. ఆయన వచ్చింది ఒక ఎక్స్ఎమ్మెల్యేగా వచ్చినాడు. మా పార్టీలో వచ్చినాక మేము కృషి చేసి ఆయన్ని గెలిపించడం జరిగింది. ఆయనకున్న పర్సనల్ డిఫరెన్సెస్తో, ఆయనకున్న పర్సనల్ ఆలోచనలతో పార్టీ డిఫర్ కావడం జరిగింది. డిఫర్ కావాలన్నప్పుడు మమ్మల్ని రమ్మన్నాడు. ఆ రోజు లేదు, మాకు ఈ పార్టీలో కంఫర్టబుల్గా ఉందని చెప్పినాము. ఆయన కూడా మమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టింది లేదు, రమ్మని చెప్పి మాట్లాడింది లేదు. ఖచ్చితంగా ఆ రోజు మాకు ఎప్పుడైతే అమర్నాథ్ రెడ్డి గారు ఈ పార్టీ వదిలి ఇంకొక పార్టీకి పోయినారో అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అప్పుడు నేను ఎప్పుడైతే అమర్నాథ్ రెడ్డికి ఒక ప్రధానమైన అనుచరుడు నేను, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అమర్నాథ్ రెడ్డిని వదిలేసి ఈ పార్టీలో ఉండిపోతానని చెప్పి. ఆ రోజు పెద్దిరెడ్డి గారు నాకు ఫోన్ చేసి, మీరు ఈ పార్టీలో ఉంటే మీకు మంచి స్థానం ఇప్పిస్తాము, మీ రాజకీయ ఎదుగుదలకంతా కూడా నేను ముందర ఉంటానని చెప్పి ఆ రోజు భరోసా ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఆ రోజు పెద్దిరెడ్డి గారు ఇచ్చిన వాగ్దానం ప్రకారమే ఈ పార్టీలో ఉండిపోవడం జరిగింది. ఆయన ఏదైతే నాకు ఆ రోజు చెప్పినాడో దానికన్నా ఎక్కువ ఆయన చేసి ఇచ్చినాడు. ఏదైతే పార్టీ నేను పార్టీలో వచ్చినానో నాకు గుర్తింపు, నాకు రాజకీయ పలుకుబడి అంతా కూడా పెంపొందే విధంగా ఏం చేయాలనో అంతా కూడా మా గురువారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసుకుంటూ వచ్చినారు. ఖచ్చితంగా ఇప్పుడు ఆయనకు ఒక లాయర్ ఫాలోవర్గానే మేము ఉన్నాం. ఓకే. అంటే పెద్దిరెడ్డి గారి పైన, కొడుకు పైన కేసులు పెట్టడం జరిగింది, జైలుకి పంపించడం జరిగింది. సో దానిపైన మీ అభిప్రాయం? సార్, నేను ఎప్పుడు కూడా పార్టీ పరంగా, పార్టీ అనేది కాదు, నా పర్సనల్ ఏమంటే ఏ పార్టీ అన్నా కూడా కానీ ఫేర్ పాలిటిక్స్ ఉండాలనుకుంటాను. ఒక హెల్తీ కాంపిటీషన్ ఉండాలనుకుంటాను. ఒక పాలిటిక్స్ అనేది ఒక ప్యాషన్గా ఉండాలనుకుంటాను. నేను ఎప్పుడు కూడా గ్రెడ్జ్ పాలిటిక్స్ కానీ ఇంకొకటి కానీ ప్రోత్సహించే మైండ్ సెట్ నాది కాదు. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు ఈ చేత్తో మనం చేస్తే ఇంకో చేత్తో ఇంకో ప్రభుత్వం చేస్తారే కానీ దాన్ని చేయకుండా పోరు. రాజకీయాలు రాను భ్రష్టు పట్టిపోతా ఉందని నేను అనుకుంటున్నాను సార్. ఓకే. అంటే మీరు మార్కెట్ ప్రెసిడెంట్ అన్నట్టు నేను విన్నా. సో అక్కడ గొడవలు జరుగుతూ ఉంటాయంట. ఎందుకు గొడవలు జరుగుతాయి? అంటే మీరు ప్రెసిడెంట్గా ఉన్న గొడవలు ఎందుకు జరుగుతాయి? ఆ గొడవలలో మీ పేరు ఎందుకు వినిపిస్తుంది ఎక్కువగా? సార్, నా పేరు వినిపించిన గొడవ ఒకటి కూడా లేదు. మీరు ఏదైనా అట్లుంటే ఒక ఇన్స్టెన్స్ చెప్పినారంటే దాని గురించి మాట్లాడతాం సార్. ఒక మార్కెట్ సంబంధించి ఒక అసోసియేషన్ అనేది మేము ఫామ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ప్యూర్లీ ఎ వెల్ఫేర్ అసోసియేషన్. మేమున్న ట్రేడర్స్ ఎంతమంది ఉన్నామో దాదాపు ఒక 80 షాప్స్ ఉన్నాయి. ఆ 80 షాప్స్ సంబంధించిన వాళ్ళు మేము ఒక అసోసియేషన్ ఫామ్ అయినాము. దానికి గౌరవ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను, దానికి చైర్మన్గా నేను ఉన్నాను. దానికి సంబంధించి నా ఆధ్వర్యం వచ్చినాక ఇప్పుడు రీసెంట్లీ ఒక 10 days బ్యాక్ ఏదో ఒక చిన్న ఇష్యూ వచ్చింది. ఏదో ఒక లీవ్ అందరూ కలిసి ట్రేడర్స్ అంతా కూడా లీవ్ ఇస్తే ఉగాది రోజున, ఆ రోజు ఇంకొక అసోసియేషన్లో లేని వ్యక్తి షాప్ ఓపెన్ చేసినాడని ఒక అసోసియేషన్లో వ్యక్తి నువ్వు ఎందుకు షాప్ ఓపెన్ చేసినావు, చిన్న గొడవ అది. ఆ గొడవని కొందరు దాన్ని పెద్దగా ఇది చేసి అది ఇంకొక రకంగా అది ప్రజల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని జరిగిన వాస్తవాలు ప్రజలకు తెలాలని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ జరిగిన గొడవ, దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా అందజేయడం జరిగింది. అక్కడ మీరు చెప్పినట్లు అడుగడుగునా గొడవలు జరుగుతాయి, అంతా కూడా లేదు. ఖచ్చితంగా అంతా కూడా సాఫీగానే జరుగుతుంది సార్. ఓకే. అంటే పాదయాత్ర చేసినప్పుడు జగన్ గారు సో వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి భాష చేసినప్పుడు సో అంటే మా ఇంటి దగ్గరికి ఎందుకు రాలే అని చెప్పేసి మీరు వేరే వాళ్ళతో మాట్లాడడం జరిగిందంట, అలగడం జరిగిందంట. ఎందుకు? లేదు, అట్లా అలగడం అంతా ఏం లేదు సార్. ఆ రోజు శంకారావం ప్రోగ్రామ్ అనేది మా ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో స్టార్ట్ చేసి ఆయన వికోటకు రావడం జరిగింది.
అప్పుడు మాకు ఇక్కడ పార్టీ ఇన్ఛార్జ్గా అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు. అమర్నాథ్ రెడ్డి గారు అప్పుడు ఆ పార్టీ ప్రోగ్రామ్కి సంబంధించి కంప్లీట్ నాకు అప్పగించడం జరిగింది. బాధ్యతలతో కూడా దాన్ని ఎట్లా చేయాలా ఆ ప్రోగ్రామ్ని, దానికి సంబంధించి టోటల్ అరేంజ్మెంట్ అనేది ఆ రోజు నేను చేయడం జరిగింది. ఆ రోజు మా ఎక్స్సీఎం గారు వచ్చి ఆ మీటింగ్ అయిపోతానే వాళ్ళకి ఇక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, మా బాలాజీ సార్ అని, వాళ్ళ ఇంట్లో పోయి బస్ డేజ్ జరిగింది. మమ్మల్ని కలలేదని కొంచెం అసంతృప్తి ఉండింది ఆ రోజు. అది మన మీడియా వాళ్ళు రకరకాలుగా కథలు రాస్తే మా జగన్ సార్ దాన్ని చూసి నెక్స్ట్ రోజు మా ఇంటికి రావడం జరిగింది. అంటే బాలాజీ సార్ అంటే మా జెడ్పీ చైర్మన్ వాసన్న వాళ్ళ బ్రదర్. బ్రదర్. సో అంటే సర్పంచ్గా మీరు పోటీ చేసినప్పుడు అంటే వాస్ గారు కూడా పోటీ చేసినట్టు నేను విన్నా, నిజమేనది? సార్ అది ఫస్ట్ టైం నేను ఏదైతే సర్పంచ్గా పోటీ చేసినానో అప్పుడు వాసన్న గారు మా మీద సర్పంచ్గా పోటీ చేయడం. అంటే మీకు ఎన్ని ఓట్లు రావడం జరిగింది, వాసు గారికి ఎన్ని ఓట్లు రావడం జరిగింది? సార్ అప్పుడు విన్నింగ్ క్యాండిడేట్ జిఎం రామకృష్ణప్ప అని, ఆయనకు వచ్చి 2050 ఓట్లు వచ్చింది, నాకు వచ్చి 1100 ఓట్లు వచ్చింది, మా వాసన్న గారికి 650 ఓట్లు వచ్చింది. ఓకే. అంటే నేను వచ్చిన తర్వాత మీతో మాట్లాడడానికి కొంచెం భయం అనిపించింది. అంటే బయట చాలామంది ప్రజలు అంటే ఎక్కువ గంభీరంగా కనిపిస్తాడు, భయపడుతున్నారు చాలామంది. సో నేను కూడా మనం వెళ్ళి మాట్లాడితే ఎట్లా మాట్లాడతాడు అని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది. సో వచ్చినప్పుడు మీ రిసీవింగ్ చాలా బాగుంది. సో అంటే ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా, బయట మీ గురించి కొంతమంది మాట్లాడుతున్నారు. సో వాటికి సమాధానం మీరు ఇవ్వాలి కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా. సో మిమ్మల్ని శాండ్ స్మగ్లర్, అదేవిధంగా రైస్ స్మగ్లర్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దీనికి మీరు ఆన్సర్ చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే ఆ పేరు మళ్ళీ ఎవరు అనొద్దు అన్నట్టు నా ఫీలింగ్. సో మీరేం చెప్తారు? సార్ ఇప్పుడు నాతో ఉన్నవాళ్ళు, నాతో పరిచయం ఉన్న వాళ్ళు నా గురించి తెలుసు. ఇంకొకటి నా మైండ్ సెట్ ఎట్లా అంటే నేను ముందర ఏం మాట్లాడతాను, వెనకాల అదే మాట్లాడతాను, వెనకాల ఏం మాట్లాడతాను, ముందర అదే మాట్లాడతాను. మీరు సర్లేదంటే శివ నువ్వు సర్లేదు నీకు ఇంటర్వ్యూ అని అంటాను, కానీ నేను తప్పించుకోవాలని చెప్పి ఇంకొక రకంగా మాట్లాడి మిమ్మల్ని ఐస్ పెట్టే అట్లా మెంటాలిటీ నాది కాదు. నేను డైరెక్ట్గా మీ మీద ఏముందో అదే మాట్లాడేస్తాను. అది కొందరికి పట్టదు, ఇంకొందరు ఏమి ఇట్లా మాట్లాడతారు అనుకుంటారు. కానీ నా గురించి బాగా తెలిసిన వాళ్ళకందరికీ కూడా నాకు ఖచ్చితంగా తెలుసు. ఇంకా నా రాజకీయ ప్రత్యర్థులు అంటారా, నేను ఎప్పుడు కూడా లైమ్ లైట్లో ఉంటాను, ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా నేను ముందర ఉంటాను. నన్ను ఎదుర్కోలేక ఇట్లాంటి ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ఖచ్చితంగా నేను ఏమనేది ప్రజలకు తెలుసు. ఆ వీకోట ప్రజలకు తెలియకపోతే ఇప్పుడు మా జిఎం రామకృష్ణప్ప ఎక్స్ సర్పంచ్ గారు వాళ్ళ మీద నేను పోటీ చేసినాను లాస్ట్, నేను డిఫీటెడ్ అప్పుడు నాకు 1100 ఓట్లు వస్తాయని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నా వ్యాపారాలు నా పనుల మీద ఉంటాను, నాకు ఎక్కువ షార్ట్ టెంపర్, ఏమైనా అయితే నేను గలాటకి వెళ్ళిపోతాను, ఇట్లుండేవన్నీ సర్పంచ్గా సెకండ్ ప్లేస్కి ఎట్లా ఇచ్చినారు అని. అంటే ప్రజలు ఎవరైతే లోకల్లో ఉన్నారో, ప్రజలు ఎవరైతే నా వెన్నింటి నుంచి ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా నా గురించి తెలుసు కాబట్టి ఆ రోజు నాకు సెకండ్ ప్లేస్ ఇచ్చినారు. ఇంకా సర్పంచ్గా మనం ఉండాలంటే ఇట్లా ఉండకూడదని చెప్పి నాలో నేనే మౌల్డ్ అయిపోయాను. ఆ మౌల్డ్ అయ్యి ప్రజలకు ఏం కావాలా, ఎట్లా వే ఆఫ్ చేయాలని చెప్పి దీంతోనే నాకు ఈ సెకండ్ ప్లేస్ ఏదైతే మేము సెకండ్ టైం కంటెస్ట్ చేసినామో 4650 డిఫాక్టో మా మదర్ సర్పంచ్ కంటెస్ట్ చేసినచ్చు. కానీ 90% మాకు వచ్చిన ఓట్లంతా కూడా నన్ను చూసే, నన్ను ఓడిపోయినప్పుడు నన్ను చూసి వచ్చింది, అది గెలిచినప్పుడు నన్ను వచ్చింది. నెక్స్ట్ ఏదైనా ఎలక్షన్లో మేము కంటెస్ట్ చేసి అది గెలుస్తామో ఓడతామో ఎంటైర్లీ నా మీదనే ఉంటుంది. నేను మా మంచి చేసినాను అనుకుంటే ఖచ్చితంగా నేను గెలుస్తాను. నేను కరెక్ట్గా చేయలేదు, నన్ను రిసీవ్ చేసుకోలేదు అనుకుంటే ఖచ్చితంగా ఓడిపోతాను. కాబట్టి నెక్స్ట్ మా మదరో లేకపోతే మా వైఫో లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కంటెస్ట్ చేసినా కూడా ఎంటైర్లీ నాదే రిఫ్లెక్ట్ అవుతుంది. అక్కడ నేను మంచి చేసింటేనే రిఫ్లెక్ట్ అవుతుంది, లేకపోతే నెగిటివ్గానే ఉంటుంది. సో ఇట్లా మాట్లాడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఇట్లా పిలిచే వాళ్ళకి సార్, మాట్లాడే వాళ్ళ గురించి అంతా చేసుకుంటే మనం ముందుకు పోలేము. కాబట్టి మాట్లాడేవాడు మాట్లాడుకుంటానే ఉండి మనం చేసేది చేసుకుంటా పోతా ఉంటే ప్రజలు, ఇప్పుడు మీరు అనుకున్నంత అమాయకులు ఏ ప్రజలు కూడా లేరు. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనేది తెలుసు. ఒకరోజు రాత్రి పోయి ఆడ కాళ్ళు గడిగేస్తే ఓట్లు పడిపోతాయనే కాలాలంతా ఎప్పుడో వెళ్ళిపోయినాయి. ఆ లెక్కెత్తుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేస్తే కూడా ప్రజలు దే థాట్ దట్ దే హ్యావ్ టు గివ్ అన్ ఆపర్చునిటీ టు సిబిఎన్ అని చెప్పి ఆయనకి ఇచ్చేసినారు. కాబట్టి మనం ఏదో చూసి ఓట్లు వేసేస్తారనే కాలం అంతా వెళ్ళిపోయింది. యాక్ట్ చేసి పాలిటిక్స్ చేస్తామనే కాలం అంతా వెళ్ళిపోయింది. ఖచ్చితంగా ప్రజలు మనం చేసే ప్రతి స్టెప్, మన ప్రతి ఒక పొలిటిక్స్లో మనం వచ్చినామంటే వెన్ వీ కమ్ టు పబ్లిక్ లైఫ్ ఎవ్రీ స్టెప్ కౌంట్స్. కాబట్టి ప్రతిదీ మనం మంచి చేసింటే అది రిఫ్లెక్ట్ అవుతుంది ఈ చేతిలో, మనం ఈడ చెడు చేసింటే ఇక్కడ మనకి చెడే రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మళ్ళీ రాబోతున్నాయి అనుకుంటా, నాకు తెలిసి నోటిఫికేషన్ వస్తుందేమో. సో నెక్స్ట్ ఎవరు నిలిచోబోతున్నారు మీ ఇంట్లో నుంచి? సార్ ఖచ్చితంగా అవకాశం వచ్చి మా పార్టీ అధ్యక్షులు, ఇప్పుడు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ వెంకటేగౌడ గారు ఉన్నారు. ఎవరు లేదు మీరు కంటెస్ట్ చేయండి అంటే ఖచ్చితంగా మేము కంటెస్ట్ చేస్తాము. లేదు మీరు అవసరం లేదు మనం ఇంకొకరికి అవకాశం ఇస్తాము, మీరు 5 years చేసినారు వాళ్ళకి ఈసారి అవకాశం ఇద్దామంటే ఖచ్చితంగా పార్టీ లాయల్ సోల్జర్ సార్. నేను పార్టీ లైన్ అనేది ఎప్పుడు డిఫర్ గాను, మా పార్టీ ఏం స్టాండ్ తీసుకుంటుందో దట్ ఈస్ మై స్టాండ్. అంతేగాని నా పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు. నాకు 5 సంవత్సరాలు అవకాశం వచ్చింది,
నేను ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను వీకోట ప్రజలకు. ఖచ్చితంగా ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ద 5 years టర్మ్ నాకు. ఓకే. ఖచ్చితంగా అవకాశం వచ్చిందంటే ఇంకొకసారి చేసే కాదు, ఇంకా 4 సార్లు చేసే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే. ఓన్లీ ఇఫ్ మై పార్టీ ఆర్డర్స్. మా పార్టీ ఆర్డర్ చేసిందంటే చేస్తాను. మా పార్టీ ఇవ్వలేదు నేను రెబల్గా చేస్తాను, నాది సపరేట్ అనే ఆ మైండ్ సెట్ నాది లేదు. ఖచ్చితంగా మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వెంకటేగౌడ గారు ఇప్పుడు ఎవరైతే మాకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు ఆదేశిస్తే ఖచ్చితంగా చేస్తాం సార్. పిఎన్ నాగరాజు గారు ఇంత బాగా మాట్లాడుతున్నారు మీరు, అంటే మీరు ఇంకా అంటే సర్పంచ్గానే పోటీ చేయాలనుకుంటున్నారు కానీ ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఎంపీనో అవ్వాలని చెప్పేసి ఎందుకు అనుకోవట్లే? ఖచ్చితంగా లేదు సార్, ఆ ఉద్దేశం అయితే ప్రస్తుతానికి లేదు. చూస్తాం సార్, రాజకీయం ఏం జరుగుతుందో ఇంకా చాలా ఉంది కదా, అప్పుడు చూస్తాం. కాదు అంటే మీరు మాస్ లీడరా క్లాస్ లీడరా అంటే మీరు ఏం చెప్తారు? సార్ నేను పక్కా మాస్ లీడర్ సార్. ఓకే. క్లాస్ లీడర్ అంటే నేను ఆఫీసులో కూర్చొని రాజకీయం చేసేవాడు కాదు. నేను ఒక ఫైటర్. నేను రోడ్లో పోయి రోడ్ పోరాటాలు చేసి నేను వచ్చినాడు కాబట్టి నాకున్న ఇమేజ్ వచ్చి మాస్ ఇమేజే. ఓకే. నా మాస్ ఇమేజ్ నేను పోగొట్టుకున్నానంటే నేను పనికిరాను, నా అస్తిత్వం కోల్పోతాను నేను. కాబట్టి నా మాస్ లీడర్ అనేది ఇట్లే ఉంటుంది. నేను రేపు చనిపోతానంటే ఆ ముందు రోజు వరకు కూడా నా మాస్ ఈ క్వాలిటీసే ఉంటాయి నా దగ్గర. ఓకే. సో అంటే మీ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక 10 సంవత్సరాలు అంటే 10 టర్మ్స్ మీరు సర్పంచ్గానే పోటీ చేయండి అంటే చేస్తారా? ఖచ్చితంగా చేస్తాం సార్. సో అంటే పైకి ఎదగాలని లేదు? అవసరం లేదు సార్. మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తెలుసు నన్ను ఎక్కడ పెట్టాలని. ఓకే. ఆయన సర్పంచ్ కాదు, వార్డు మెంబర్ గారిని వచ్చేయంటే వార్డు మెంబర్ గారిని చేసుకుని ఉండిపోతాం. ఓకే. సర్పంచ్ నుంచి కింది స్థాయికి వెళ్తారు. చేయమంటారు, దానికి ఏముంది సార్. ఎందుకంటే ఆయన చేయమండు, ఎందుకంటే నేను సర్పంచ్గా చేసిన నన్ను ఇంకా పైన చూడాలనుకుంటాడు కానీ మళ్ళీ వార్డు మెంబర్గా చూడాలని మా గురువులు అనుకుంటారని నేను అనుకోను. ఆయన అనుకొని చేయంటే ఖచ్చితంగా చేస్తాం సార్. సో అంటే మీ మనసు పైన ఒట్టేసుకొని చెప్పండి, రాజకీయాలలో సో ఏ స్థాయి వరకు వెళ్ళాలనుకుంటున్నారు మీరు? సార్ ఇప్పుడున్న నాకు ఈ సర్పంచ్ స్థాయిలోనే ఐఎమ్ సాటిస్ఫైడ్. ఓకే. ఎందుకంటే ఇది ఈ ఒక షార్ట్ నేను వచ్చేసి నాకు బిజినెస్ ఉన్నాయి. నేను ఫుల్ టైం 24 hours పాలిటిక్స్ చేసే అంత టైము నాకు లేదు ప్రస్తుతానికి. కాబట్టి నాకున్న ఈ లిమిటెడ్ దీంతోనే నేను సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. నాకు ఇదే సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే. సార్ మీరు ఏం చదువుకున్నారు? సార్ నేను బీకామ్ చేసినాను సార్. బీకామ్. సో అంటే మీ అంటే స్కూలింగ్ గురించి ఇంటర్ ఎక్కడ చేశారు ఏందో చెప్తారా ఒకసారి? సార్ నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వశిష్ట ICSE స్కూల్లో ఉన్నాను, ఇంగ్లీష్ మీడియం స్కూల్ మదనపల్లిలో. +1 +2 వచ్చి మదనపల్లి ద్వారకనాథ్ కాలేజీలో చేసినాను. బీకామ్ వచ్చి SV ఆర్ట్స్ కాలేజ్ తిరుపతిలో చేసినాను సార్. ఓకే. సో అంటే బిజినెస్లు చేస్తా ఉన్నాను అని చెప్పేసి చెప్తా ఉన్నారు, ఏమేమి బిజినెస్లు చేస్తున్నారు మీరు? సార్ నేను లాట్ ఆఫ్ బిజినెస్ చేసినాను సార్. గతం చేసినవి చాలా ఉన్నాయి. ఓకే. అంటే గతంలో వద్దు సార్, ప్రస్తుతానికి నాది ఈసీ పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. ఓకే. ఈ షీప్ ఫార్మ్స్ ఉన్నాయి. ఓకే. ఫార్మింగ్ ఉంది. నేను ఒక వెజిటబుల్ బిజినెస్ చేస్తాను. వెజిటబుల్స్ అనేది ఒక మేజర్ ఎక్కువ వెజిటబుల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాము. మేము వెస్ట్ బెంగాల్ మరి బంగ్లాదేశ్ కూడా ఈ వెజిటబుల్స్ అనేది ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఈ హైపర్ మార్కెట్ ఏదో చిన్న బిజినెస్లు పెట్టుకున్నాం సార్. ఓకే. సో ఎంతమంది పిల్లలు సార్? సార్ ఇద్దరు సార్. ఇద్దరు. ఏం చదువుతున్నారు, ఏం చేస్తారు? సార్ ఒకడు +2 అయింది, ఓకే. ఇప్పుడు డిగ్రీ చేర్చాల. ఇంకొకటి వచ్చేసి 9th క్లాస్ సార్. ఓకే. సో అంటే మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని బాధపడిన రోజులు ఉన్నాయా ఎప్పుడైనా? ఉన్నాయి సార్, ఖచ్చితంగా ఉన్నాయి. లేని రోజు అంటే ఉంటుంది సార్. సో ఏంటి సార్ అది? సార్ ఈ 5 years చాలా ఉన్నాయి. దాంతో రీసెంట్గా జరిగిండే దాంతో ఇప్పుడు రీసెంట్గా ఒక హిందూ ముస్లిం క్లాష్ అనేది జరిగింది వీకోటలో. ఆ రోజు నేను బెంగళూరులో ఉన్నాను. బెంగళూరులో ఏదో పని మీద ఉన్నాను. ఇక్కడ మా అనుచరులే వాళ్ళు ఇక్కడ ఏదో మన ఇంటి పక్కలో ఉన్న వాళ్ళు ఇద్దరు గలాట్లు పడుకొని అది కొంచెం ఇదైపోయి అది పెద్ద గలాట్ అయిపోయింది. నేను బెంగళూరు నుంచి వీకోట వస్తున్నాను. దట్ ఈస్ బ్లోన్ టు ఏ మేజర్ ఎక్స్టెంట్. చాలా పెద్ద గలాట్ అయిపోయింది. ముస్లిమ్స్ అంతా కూడా ఎక్కువ మంది మసీద్ దగ్గర గుమ్ముకూడడం జరిగింది. మా హిందూస్ అంతా కూడా కింద చెక్ పోస్ట్ దగ్గర దాదాపు 1000 to 2000 మెంబర్స్ అనేది అసెంబ్లీ చేయడం జరిగింది. నేను వస్తాను ఇమీడియట్గా వచ్చి ఏం జరిగింది అంటే ఈ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళ దగ్గర పోయినాను. ఫస్ట్ పోయినాను. ఏమైంది అంటే వచ్చి మమ్మల్ని కొట్టేసినారు, అక్కడ మమ్మల్ని కొట్టినారు, ఇట్లా కొట్టినారు అని వాళ్ళు చెప్పడం జరిగినారు. ఇదంతా కరెక్ట్ కాదు, మీరు గొడవకు పోతున్నా, మీరు పోయినారంటే పోలీస్ కంప్లైంట్ చేస్తారు, మొత్తం వీడియో స్క్రీనింగ్ చేస్తారు, మీరంతా చూసుకొని వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి చేసినాము. ఇంకొకటి ఇక్కడ ధన్పూర్ అని చెప్పి మా దీంతో ఉన్నది, అక్కడ ఆటోలు అంతా కూడా ఎవరో గుర్తు తెలియని వాళ్ళు అంతా కూడా డ్యామేజ్ చేయడం, వాళ్ళకంతా పోయి మేము కన్విన్స్ చేయడం జరిగింది. ఆ రోజు దాని నెక్స్ట్ రోజు పీస్ కమిటీ మీటింగ్ అనేది వీకోట్లో నిర్వహించడం జరిగింది. ఓకే. ఆ పీస్ కమిటీ అనేది మాకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు. ఎవరో ఫోన్ చేసినారో, సార్ పీస్ మీటింగ్ ఉంది 3 o'clockకి మీరు రావాలంట అన్నారు. సరే పీస్ మీటింగ్ ఉందంటే మేము మీటింగ్ జరిగే టైంలో మనం పిలుస్తారులే అని చెప్పి, ఇంకొకటి మనం ఇప్పుడు అపోజిషన్లో ఉన్నాము. మేము ఎప్పుడైతే రూలింగ్లో ఉన్నామో కొంచెం యాక్టివ్గా ఉన్నామో, ఎప్పుడైతే అపోజిషన్లో ఉన్నామో మనం వీఆర్ కన్ఫైన్డ్ ఓన్లీ టు పంచాయత్ ఆఫీస్, దీన్ని మాత్రమే ఏదైతే మనకు అడ్మినిస్ట్రేషన్ దాని మీదనే ఉన్నాం. కాబట్టి ఆ పీస్ మీటింగ్ అనేది మేము పోలేదు. ఆ రోజు పోలేదంటే కలెక్టర్ గారు ఆ రోజు మా చెక్ పవర్ అనేది రద్దు చేయడం జరిగింది. ఓకే. విత్ మా గలాటాలో అసలు మా పాత్రే లేదు. మా చెక్ పవర్ అనేది గౌరవ్ కలెక్టర్ గారు ఆ రోజు
ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఎవరైతే ఈ హిందూ ముస్లిం గలాటకు ఆద్యం పోసినారో వాళ్ళంతా కూడా ఈ పిఎన్ఎన్ అనుచరులే, వీళ్ళు వాళ్ళకి బాగా సపోర్ట్ చేసి వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చినారని చెప్పి దే గేవ్ ఏ ఫాల్స్ ఫీడ్బ్యాక్ టు ది హానరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చిత్తూరు. ఇమీడియట్గా ఆయన ఏదో ఒకటి స్టెప్ తీసుకోవాలని చెప్పి మా చెక్ పవర్ అనేది రద్దు చేయడం జరిగింది. మా ప్రమేయమే లేకుండా, మా తప్పే లేకుండా చెక్ పవర్ తీసేదనేది ఇట్ వాజ్ ఏ వెరీ సాడ్ ఇష్యూ ఇన్ అవర్ 5 years టర్మ్. దానికి మేము 2 రోజులు ఆ షాక్ నుంచి బయట రావడానికి మాకు 2 days పట్టింది. ఎందుకంటే ఒకటి వీకోటాలో అంతా కూడా కర్ఫ్యూ విధించడం జరిగింది, ఎప్పుడు కూడా లేని విధంగా. ఏం వీకోటా ఇట్లా అయిపోయిందని చెప్పి ఒక ఆలోచన. రెండోది పర్సనల్గా మా ఫ్యామిలీకి ఎందుకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, మా చెక్ పవర్ తీసేయడం ఏమిది అని చెప్పి. మా చెక్ పవర్ తీసేస్తే దీంతో ఎట్లా సాల్వ్ అవుతుంది అని చెప్పి మాకు అర్థం కాకుండా ఉంది. జస్ట్ మాకు 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు, ఒకటి వచ్చి కలెక్టర్ గారిని రిప్రజెంట్ చేయడము, రెండోది హైకోర్టుకు పోవడము. నేను లీగల్ అడ్వైస్ తీసుకున్నాను ఈ ఇష్యూలో. లీగల్ అడ్వైస్ తీసుకుంటే ఆల్ ఆఫ్ దెమ్ అడ్వైజ్డ్ మీ టు గో టు ది హైకోర్ట్. ఎందుకంటే ఏదన్నా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటే చెక్ పవర్ తీసేస్తారు, కానీ హిందూ ముస్లిం గలాట జరిగి పీస్ మీటింగ్ పోలేదంటే మిమ్మల్ని తీసేయడమేమే, మీకు అడ్మిషన్ స్టేజ్లోనే దీంతో రిలీఫ్ వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని మీరు హైకోర్టులో ఛాలెంజ్ చేయండి, ఇన్ మ్యాటర్ ఆఫ్ డే ఆర్ 2 యూ విల్ గెట్ బ్యాక్ యువర్ చెక్ పవర్ అన్నారు. కానీ మనం ఆ చెక్ పవర్ తీసుకుంటే కూడా మనము గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గర పనిచేయాల్సి వస్తుంది. వాళ్ళ ఆలోచనకు విరుద్ధంగా మనం ఎందుకు పోవాలని చెప్పి థాట్ ఫర్ ఏ సెకండ్ థాట్. ఒక 2 days అయినాక వెన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈజ్ ఇన్ ఏ పీస్ఫుల్ మూడ్, ఆ రోజు పోయి ఆయన రిప్రజెంట్ చేయడం జరిగింది. సార్ ఇదేం సార్ మేము పోయే రోజుకే ఆయన వాస్తవ రిపోర్ట్ ఏమనేది ఆ రోజు వికోటా గురించి ఆయన తీసుకోవడం జరిగింది. ఆయన తీసుకొని ఆ రోజు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ నిజంగా నాకు ఎంత రెస్పెక్ట్ అంటే ఆయన మీద, ఆయన ది సర్పంచ్ ఫ్యామిలీ ఈజ్ సపోర్టింగ్ ది యాంటీ సోషల్ యాక్టివిటీస్ అని మాట్లాడినాడు ప్రెస్ మీట్లో. ఓకే, అంత స్థాయిలో ఉన్న కలెక్టర్ సార్ మాకు, మా మదర్కు మాకు, ఐ రిగ్రెట్ ఫర్ వాట్ ఐ హ్యావ్ స్పోక్ అన్నారు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మేము ఆఫ్టర్ ఆల్ ఒక సర్పంచ్గా ఆయన కలిసేకపోతే ఐ రిగ్రెట్ ఫర్ వాట్ హ్యావ్ స్పోక్, ఐ షుడ్ నాట్ హ్యావ్ స్పోక్ వాట్ హ్యావ్ స్పోక్ అన్నారు. ఓకే, అంటే ఎందుకు మాట్లాడి ఉండొచ్చు? ఎందుకు మాట్లాడినారంటే ఎవరో రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి సార్ చెప్పినారు. ఓకే, అంటే మీరు మళ్ళీ సంజయ్ ఇష్యూ ఇచ్చుకోవాలి. అదే సంజయ్ ఇచ్చిపోయినప్పుడే సార్ చెప్తాడు మాకు ఆ మాట. ఓకే, ఎవరో కలెక్టర్ దగ్గర పోయి మేము రిప్రజెంట్ చేస్తా ఉన్నాము సార్, అబ్జల్యూట్లీ వీ హ్యావ్ నో ఇది, మా టెలిఫోన్ ట్రాపింగ్ నుంచి లొకేషన్ నుంచి మీరు తీసుకోవచ్చు, ఎవరన్నా వాళ్ళు చేసిన వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేసినారా లేకపోతే మా లొకేషన్ అంటే అప్పటికే గౌరవ కలెక్టర్ గారి దగ్గర మొత్తం రిపోర్ట్ ఉన్నింది అనుకుంటాను నేను. ఎందుకంటే ఆ రోజు ఆయన మాట్లాడిందే కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే జెంటిల్మెన్, యూ వెయిట్ ఫర్ 10 days, ఐ విల్ గివ్ బ్యాక్ యువర్ చెక్ పవర్ అన్నారు. 10 రోజులు వెయిట్ చేయండి. నేను ఈ చెక్ పవర్ మీది తీసేసింది ఏ పొలిటికల్ ప్రెషర్ మీద కాదు, ఎమ్మెల్యే ఎంపీ ఎవరు కూడా నాకు ఫోన్ చేయలేదు, బట్ ఏ మేజర్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ వికోటా. కాబట్టి దాన్ని పాసిఫై చేయాలంటే ఐ హావ్ టు టేక్ ఏ డ్రాస్టిక్ స్టెప్, సో ఐ రిమోట్ యువర్ చెక్ పవర్. యూ ప్లీజ్ వెయిట్ ఫర్ 10 days, ఐ విల్ గివ్ బ్యాక్ యువర్ చెక్ పవర్, బట్ యూ షుడ్ కోఆపరేట్ ఫర్ మీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ పీరియడ్ అని చెప్పినారు. ఖచ్చితంగా సార్ మీరు ఏం చెప్తే దానికి అనుగుణంగా మేము చేస్తామన్నాము. 10 రోజులు అది చెప్పినట్లే 10 రోజులు వెయిట్ చేసినాము. 11వ రోజు మేము పోయి రిప్రజెంట్ చేస్తాను. ఇమ్మీడియట్గా ఆ రోజు ఈవినింగే మాకు చెక్ పవర్ ఇవ్వడం జరిగింది. తీసేసినప్పుడు చాలా బాధపడినాము, ఏమి ఇది మనకి ఏది తప్పు లేకుండా తీసేసినారని చెప్పి. ఏదైతే మాకు రీఇన్స్టేట్ చేసినారో ఏ పొలిటికల్ ప్రెషర్ లేకుండా, ఏ పొలిటికల్ అండదండ అందరూ అనుకున్నారు ఎవరో తెలుగుదేశం వాళ్ళు రికమెండ్, దీంతో నథింగ్ విత్ తెలుగుదేశం. ఎవరు కూడా నాకు జీరో, ఎవరు కూడా హెల్ప్ చేయలేదు ఇష్యూలో. నేను మా మదరు మా బ్రదరు ముగ్గురే పోయినాం కలెక్టర్ దగ్గరికి, అండ్ కలెక్టర్ సార్ గేమ్ కాబట్టి ఎక్కువ బాధపడిన రోజు ఆ రోజు బాధపడిన. ఓకే, సో అంటే మీ కన్నుకు యాక్సిడెంట్ అయింది అన్నట్టు విన్నాను సార్, అసలు ఏమైంది సార్? ఆ రోజు మా మినిస్టర్ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మున్సిపల్ ప్రచారం చేస్తా ఉన్నారు. అప్పుడు క్రాకర్స్ పెట్టినారు అక్కడ. ఓకే, ఆ క్రాకర్లో ఉన్న ఒక స్టోన్ వచ్చి నా కన్నుకు పట్టింది సార్. ఓకే, అప్పుడు నా రెటీనా సర్జరీ చేసినారు. ఇప్పుడు ఒక ఆర్టిఫిషియల్ లెన్స్ పెట్టినారు సార్. సో ఐ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ దిస్ రైట్ ఐ. ఓకే, అంటే కనిపిస్తుందా సార్? అబ్సల్యూట్లీ. ఎక్కడైనా సైన్ లైట్ ఎక్కువ వెలుగున్నప్పుడు కొద్దిగా ఓపెన్ చేసేదానికి నాకు ఇబ్బంది అవుతుంది. సో ఐ యూజ్ డార్క్ గ్లాసెస్ సార్. ఓకే, అంటే అనుకున్నారా అక్కడికి వెళ్ళి ఉండకుంటే బాగుంటుండే అని చెప్పేసి ఎప్పుడన్నా సార్? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాకు పొలిటికల్ లైఫ్ ఇచ్చిన ఆయన. ఓకే, కాబట్టి ఆయన ఇక్కడ ఎక్కడికి వచ్చినా ఖచ్చితంగా నేను పోతాను. ఆయన తిరుపతిలో ఉన్నప్పుడు ఆయన ఒకటే చెప్తాడు, నువ్వు బిజినెస్ మ్యాన్, నువ్వు టైం వేస్ట్ చేసుకోవద్దు, నీ పనులు నువ్వు చూసుకో అంటాడు. కాబట్టి నేను అక్కడ పోయి కలిసేది అనేది చాలా తక్కువ. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా 99% ఆయన ఎక్కడున్నా, ఆయన ఏ ప్రోగ్రామ్ ఉన్నా
ఆయన వెంటుంటాం సార్. ఓకే. సో ఈ బిజినెస్ మ్యాన్కి ఎన్ని కోట్లు వస్తుంది? ఏం లేదు సార్, నథింగ్, ఏముంటుంది సో ఇల్లు చూస్తే ఇంద్రభవనం లాగా ఉంది సార్. లేదు సార్, ఇల్లు మేము చాలా చిన్న ఇల్లు ఉండేవాళ్ళము. ఓకే. ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ మేము సర్పంచ్ కాకముందు ఈ ఇల్లు కట్టుకున్నాము. కాబట్టి అది మీరు అనుకున్నట్లు ఆస్తులు ఏం లేదు సార్. ఓకే. సో ఫైనల్గా కొంతమంది లీడర్ల పేర్లు చెప్తాను సార్. సో వన్ వర్డ్లో వాళ్ళ గురించి చెప్పండి. సో మీ ప్రియమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సార్ స్ట్రైట్ ఫార్వర్డ్ లీడర్ సార్. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ మెచ్యూర్డ్ పొలిటీషియన్, బట్ యాక్ట్స్ అకాన్ టు టైం. పవన్ కళ్యాణ్ గారు. నాట్ సీరియస్ అబౌట్ పాలిటిక్స్. నారా లోకేష్. యంగ్ డైనమిక్ లీడర్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వెరీ వెరీ యాక్టివ్ పొలిటీషియన్, మా లాంటి వారికి అంతా స్ఫూర్తిదాయకమైన నాయకుడు. మోదీ గారు. ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. రోజా గారు. రోజా గారు వాళ్ళు మంచి లీడరే సార్. డన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అంటే ఇంటర్వ్యూ అడగంగానే మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ సార్.